bouquet to them. I request Sudhakar to come on the dais. I request Moise to present the bouquet. పాల్గొంటున్న డాక్టర్ మైపాల్ గారు, వీరేశం సార్, రమణారెడ్డి గారు, సుధాకర్ గారు, జ్యోతి గారు, ఉమా గారు, ఇంకా ప్రాజెక్టులో పనిచేసే సిబ్బంది అందరికి కూడా మరి ప్రాజెక్ట్ వైజ్గా ముఖ్యంగా స్పెషల్ స్కూల్ ఫర్ ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్, అదేవిధంగా స్పెషల్ స్కూల్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్, అదేవిధంగా టీఐ ప్రాజెక్ట్ నిజామాబాద్, టీఐ ప్రాజెక్ట్ మంచిర్యాల, అదేవిధంగా ఈరోజు ప్రొసీడింగ్స్ ఏముంటాయంటే సాధారణంగా మరి గత కొంతకాలంగా స్నేహ సొసైటీ ట్రెజరర్ బి విమల అని వైస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు. సో ఆమె కూడా మరి మనం చాలా సమావేశాలకి ఆహ్వానించడం జరిగింది. మరి ఆ సమావేశంలో ఆమె హాజరు కాలేక, అంటే ఆమె వృత్తిరీత్యా చాలా బిజీగా ఉండొచ్చు. సో మనం కూడా ఏం చేస్తున్నామంటే డాక్టర్లకు ఇబ్బంది కలగొద్దని సండే రోజు పెట్టుకుంటున్నాం. యాక్చువల్గా సండే రోజు ఏ జనరల్ బాడీ మీటింగ్ కూడా అఫీషియల్గా ట్రీట్ చేసడానికి వీలు ఉండదు. కేవలం డాక్టర్లకి ఇన్కన్వీనియంట్ ఉండకూడదు. అందులోనూ మన దగ్గర పనిచేసే వాళ్ళు కొంతమంది సండే రోజు ఫ్రీగా ఉంటారు. కాబట్టి గత కొంతకాలంగా మనం ఎవ్రీ జనరల్ బాడీ కానివ్వండి, స్పెషల్ జనరల్ బాడీ కానివ్వండి, సండే రోజే పెట్టుకుంటున్నాం. మనం గమనించండి, మీరు వెనుక రికార్డులు తెలిసి చూసినా. సో కేవలం సండే రోజు ఎవరికి ఇబ్బంది కలగొద్దు అని పెట్టుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మరి కొంతమంది హాజరు కాలేకపోతున్నారు. మేము గవర్నింగ్ బాడీ మెంబర్స్ని కోరేది ఒకటే ఏంటంటే, మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి. మీకు సమయం ఉన్నప్పుడు, అంటే అందరి సలహాలు తీసుకొనే, యాక్చువల్గా ప్రెసిడెంట్ గారి సలహా తీసుకొనే ఏ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటుంది అనేది ఒక సమావేశ తేదీ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు కూడా మనం ముగ్గురిని కొత్త మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. ఒకరు ట్రెజరర్ శివప్రసన్న గారు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలు డాక్టర్ సవితారాణి గారు. ఆమె కూడా యాక్చువల్గా ఆమె సలహా ప్రకారం వీళ్ళ సండే రోజు పెట్టడం జరిగింది. సో ఆమె ఒక డెలివరీలో ఉన్నారు. సో సూన్ షీఈస్ గోయింగ్ టు జాయిన్. సో అదేవిధంగా రమణారెడ్డి గారిని కొత్త కమిటీ మెంబర్గా తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ మనం ముగ్గురు సభ్యులు, అంటే ముఖ్యంగా గంగాధర్ గారు ఆయన సిక్ ఉన్నారు కాబట్టి ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకున్నాం. మరి విమలా ప్లేస్లో వేరే వాళ్ళు తీసుకుంటాం. ఈరోజు స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి సింగిల్ ఎజెండా తోటి మరి మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు. కొత్త నూతన కమిటీలో డాక్టర్ మైపాల్ గారు అధ్యక్షులుగా, మరి డాక్టర్ సవితారాణి గారు ఉపాధ్యక్షురాలుగా, మరి నేను ఫౌండర్ కార్యదర్శిని, నేను సెక్రటరీని, అదేవిధంగా దయానంద్ సార్ జాయింట్ సెక్రటరీ, శివప్రసన్న ట్రెజరర్, అదేవిధంగా సభ్యులు వీరేశం గారు ఉన్నారు, సుధాకర్ గారు ఉన్నారు, తర్వాత శ్యామ్ సుందర్ రెడ్డి గారు, ఆయన ఈరోజు రాలేదు, తర్వాత సుధాకర్ గారు, రమణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు. సో వీళ్ళందరితోటి మరి ఈ కొత్త కమిటీని స్టాఫ్కి పరిచయం చేయడం, అదేవిధంగా స్టాఫ్ని కొత్త కమిటీకి పరిచయం చేయడం అనే సింగిల్ ఎజెండా తోటి ఈరోజు సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కొన్ని విషయాలు ఎలాగో సమావేశం జరిగింది, గవర్నింగ్ బాడీ కూడా వచ్చింది కాబట్టి సో కొన్ని అంశాలు నేను గవర్నింగ్ బాడీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి, మనం ఏదైతే స్కూల్స్ నిర్వహిస్తున్నామో నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది అనేది మరి కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమంది అవగాహన లేకపోవచ్చు. సిబ్బంది కూడా చాలామందికి ఒక రకమైన అపోహలు కూడా ఉండొచ్చు. సో దీనికి కొంత క్లారిటీ నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు టైం తీసుకొని, ముఖ్యంగా స్పెషల్ స్కూల్ ఫర్ ద ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ అనేది 1995 సంవత్సరంలో మరి నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 185 మంది మానసిక వికలాంగ విద్యార్థులు
ఈ పాఠశాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ని ఉచితంగా పొందుతున్నారు. సో వీరికి మనము హాస్టల్ వసతి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది. మరి దీనికి గత కొంతకాలంగా కొంత ఆర్థికపరమైన సమస్యలు కూడా వస్తున్నప్పటికీ కూడా అది ఎప్పుడు మరి అటు సిబ్బందికి కానివ్వండి, ఇటు జనరల్ బాడీకి కూడా మేమేమి ఇబ్బంది పెట్టకుండా మరి ఈ యాక్టివిటీ నడపడానికి ప్రయత్నం తీసుకున్నట్లయితే దాదాపుగా 87 లక్షల రూపాయలు మనం ప్రపోజ్ చేయడం జరిగింది. మరి స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపుగా 62 లక్షల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయటం, అందులో కేవలం 43 లక్షల రూపాయలు మాత్రం మనకి వస్తుంది. ఏదైతే ఈ 44 లక్షల రూపాయల గ్యాప్ ఏదైతే ఉందో అది మనకి ప్రతి సంవత్సరం మనకి ఆడిట్ రిపోర్ట్లో డెఫిసిట్గా కనిపిస్తుంది మనకి. సో 22-23 చూసుకుంటే కూడా దాదాపుగా మనం 99 లక్షల రూపాయలని మనం ప్రపోజ్ చేస్తున్నాం. సో అందులో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళని తగ్గించకుండా దాదాపుగా 96 లక్షల రూపాయలకి రికమెండ్ చేస్తే మనకి 64 లక్షల రూపాయలు 22-23 టోటల్ గ్రాంట్గా రావడం జరిగింది. అంటే ఇందులో కూడా దాదాపుగా ఒక 36 లక్షల రూపాయలు డెఫిసిట్ కనిపిస్తుంది. అంటే ఈ డెఫిసిట్ అనేది ఆల్రెడీ ఎక్స్పెండిచర్, ఎందుకంటే ఇది రాబోయే కాలంలో మనం యాంటిసిపేట్ చేయలేము. తక్కువ గ్రాంట్ వస్తుంది, మనం తక్కువ ఖర్చు పెట్టాలని మనకు ఎవరికి తెలియదు. సో మనం ముందు ఖర్చు పెడతాము, ఖర్చు పెట్టిన తర్వాత రీఎంబర్స్మెంట్ బేసిస్లో 22-23 గ్రాంటు. సో ఈ మంత్లో మనకి అంటే నవంబర్ మంత్లో మనకి గ్రాంట్ రావడం జరిగింది. సో మనకి ఇచ్చిన అంటే దాదాపుగా 18 నెలల తర్వాత గ్రాంట్ వచ్చిన దాదాపుగా ఒక 40 లక్షల రూపాయలు వాళ్ళు కట్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఏమవుతుందంటే లాస్ట్ ఇయరే మన ఆడిట్ జరిగేటప్పుడు ఆడిటర్ గారు ఒక పాయింట్ రైజ్ చేయడం జరిగింది. ఏంటంటే మీరు ఎవ్రీ ఇయర్ మీరు ప్రపోజ్ చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది, మీరు రిసీవబుల్ చూపిస్తున్నారు, రిసీవబుల్ చూపించిన తర్వాత చివరికి గ్రాంట్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా మీకు డెఫిసిట్లోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం కూడా మనం దాదాపుగా కొంత లాస్లో అంటే దాదాపుగా 78 లక్షల రూపాయలు లాస్ట్ ఇయర్ అంటే 22-23 ఆడిట్ రిపోర్ట్లో మనకి 78 లక్షల రూపాయలు డెఫిసిట్ కింద మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా మనకి రావాల్సిన అమౌంట్ రాకపోవడం కావచ్చు, లేకపోతే అప్రూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళు రిలీజ్ చేయకపోవడం కావచ్చు, డిలే కావచ్చు, దీనివల్ల జరుగుతుంది. అదేవిధంగా మనం బ్లైండ్ స్కూల్ విషయం తీసుకున్నట్లయితే దాదాపుగా 46 లక్షల రూపాయలు మనం ప్రపోజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ 33 లక్షలకి రికమెండ్ చేసింది. అందులోంచి మనకి 18 లక్షలు వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 40% కూడా మనం ఎవ్రీ ఇయర్ గ్రాంట్ తీసుకోలేకపోతున్నాం. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే తర్వాత అల్టిమేట్గా ఎవరైతే దీన్ని నడుపుతున్న వ్యక్తులకి కొంచెం ఇబ్బందికరంగానే మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం కూడా కొంత అలర్ట్గా మరి రాబోయే కాలంలో ఏదైనా మీ దగ్గర నుంచి ఏదైనా సలహాలు సూచనలు వస్తే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తానికి సో మరి ప్రయత్నం చేస్తానికి మరి ఇది అంతా కూడా ఎందుకంటే గవర్నింగ్ బాడీ మెంబర్స్కి స్టాఫ్కి ముఖ్యంగా తెలవాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఏందో అని చెప్పేసి. అంటే ఇవాళ రేపు సొసైటీలో అవుట్లుక్ ఎట్టుందంటే ఎన్జిఓ అంటే ఏముందులే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. బట్ ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేసిన దాంట్లో కూడా 50% మనం చివరికి మన అకౌంట్లోకి రావట్లేదు అనేది. సో అదేవిధంగా 22-23లో దాదాపుగా 58 లక్షలు మనం ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే మనకు కావాల్సిన ఎక్స్పెండిచర్ 58 లక్షలు. 58 లక్షల్లో దాదాపుగా స్టేట్ గవర్నమెంట్ కూడా 54 లక్షలు రికమెండ్ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 45 lakhs వచ్చింది. సో సమూహం 13 లక్షలు, అక్కడ దాదాపుగా ఒక 45 లక్షలు. ఇక్కడ ఒక బ్లైండ్ స్కూల్లోనే ఇంత డెఫిసిట్ మనకి అమౌంట్స్ తక్కువగా వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో దీనికి సంబంధించిన సలహాలు సూచనలు నేను గవర్నింగ్ బాడీని తీసుకొని మరి ఆడిటర్ గారితో యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఒక గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆడిటర్ గారిని కూడా పిలిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఆయన ప్రతిసారి నన్ను అడుగుతూ ఉంటారు ఈ డిఫరెంట్ హౌ డూ యూ మీట్ అనేది. సో ఆయన ఏమంటారంటే డొనేషన్స్ కలెక్ట్ చేయండి అని. ఇప్పుడు కూడా ఏదైతే ఇదంతా కూడా నేను ఏదైతే చెప్తున్నానంటే నేను బేర్ చేసే 10% కాక చెప్తున్నాను. ఇదంతా కూడా మీకు చెప్పేది ఏంటంటే ప్రతి 100 రూపాయల్లో ఎన్జిఓ 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. సో 10 రూపాయలు కాకుండా నేను 60 రూపాయలు ఖర్చు పెడుతున్నాను. కేవలం 40 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వస్తున్న నిధులు. ఈ 60 రూపాయలు మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి. సో అది మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది బేసిక్గా నేను
ఫైనాన్షియల్ రిపోర్ట్ మీ ముందు ఉంచాలి కాబట్టి, ఎందుకంటే తర్వాత ఎప్పుడో ఒకసారి ఆడిటర్ మరి గవర్నింగ్ బాడీ తోటి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ గవర్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఎలాగో యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ మనకి ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి ఏప్రిల్లో నేను ఆడిటర్ గారిని కూడా ఒక ప్రత్యేక ఆహ్వానితునిగా పిలిచి ఆయన ద్వారా కొంత సమాచారం మరి గవర్నింగ్ బాడీకి ఇప్పించాలని నేను అనుకుంటున్నా. సో బేసిక్గా మనం ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో అందులో ముఖ్యంగా మెంటల్ రిటార్డెడ్ స్కూల్ ఉంది, అదేవిధంగా బ్లైండ్ స్కూల్ ఉంది. సో టీఏ ప్రాజెక్టు నిజామాబాద్ ఉంది, టీఏ ప్రాజెక్టు మంచిర్యాల ఉంది, సఖీ వన్ స్టాప్ సెంటర్ ఉంది, అదేవిధంగా మనం ఫార్మస్యూటిక్స్ ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తున్నాము. ఇవి కాకుండా మరి కొన్ని షెల్టర్స్ని మనం మున్సిపల్ సహకారంతో నిర్వహిస్తున్నాము. సో మన ఓన్గా ఒక ల్యాబ్ స్కూల్ లాగా ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా మనం నిర్వహించబడుతున్న కార్యక్రమాలు. ఇందులో కొంత చూసుకుంటే ఏంటంటే మనకి ప్రభుత్వం నుంచి ఏదైతే సహకారం ఉందో టెక్నికల్ గైడెన్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్లు కాకపోయినా కానీ కొంత సపోర్ట్ అనేది మనకి ప్రభుత్వం తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, మరి మీ అందరికీ తెలుసు ఒక డిఆర్సి అనేది బిల్డింగు ఒక సంస్థకి అందించడం అనేది అది మనకు ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు అంత పెద్ద బిల్డింగ్ని దాదాపు అందులో ఒక 30 లక్షల విలువైన ఎక్విప్మెంట్ని అందులో పెట్టి మనకి ఇవ్వటం, సో అది మనం బ్లైండ్ పిల్లల కోసం వాడుకోవటం అనేది మనకి ఒక అచీవ్మెంట్. ఇలాంటి కొన్ని అచీవ్మెంట్స్ కొన్ని ఇది అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఓవరాల్గా చూసుకుంటే కొంత వికలాంగుల కోసం పనిచేస్తున్న తృప్తి కానివ్వండి, సో సర్వైవర్స్ కోసం పనిచేస్తున్న తృప్తి కానివ్వండి, హెచ్ఐవిలో హెచ్ఆర్జీస్ తోటి పనిచేస్తున్న తృప్తి కానీ మనకి కలుగుతుంది. సో ఓన్లీ ద థింగ్ ఇస్ అంటే మనం ఆర్గనైజేషన్ పరంగా కొంత కార్పస్ ఫండ్ ఉంటే దాని మీద ఏదైనా కొంత ఇన్కమ్ జనరేటెడ్ అవుతే మనం ఎక్కడన్నా ల్యాప్సెస్ వచ్చినప్పుడు కానివ్వండి, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే వేరే దగ్గర సో వాళ్ళు కంటిన్యూస్గా ఫండ్రైజింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. చాలామంది చూస్తూ ఉంటాం, ఎవడో హైదరాబాద్లో ఓల్డేజ్ హోమ్ నడుపుతారని ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి వసూలు చేసుకోబోయే వాళ్ళు కూడా ఉంటారు. సో మనం కూడా అకేషనల్గా అంటే వేరే రెగ్యులర్గా కాకుండా, ఎందుకంటే నాకు ఫండ్రైజింగ్ ప్రోగ్రామ్స్లో పెద్ద నమ్మకం లేదు. ఎందుకంటే నేను 1-2 సార్లు సినీ ఆర్టిస్ట్ని పిలిచి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది 96లో. సో ఏం వర్కౌట్ కాలేదు. ఏంటంటే మనం పెట్టే ఖర్చు సో మనకు వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మరి మన సొసైటల్ అవుట్లుక్ కానివ్వండి, మరి దాతలు కానివ్వండి, సో మరి అంత అవేర్నెస్ లేకపోవచ్చు 96లో. సో ఎందుకంటే అప్పుడు వికలాంగుల స్కూల్ గురించి మనమే ఫస్ట్ సారి మాట్లాడినాం. సో చాలామంది అన్నారు, మన మానసిక వికలాంగుల పాఠశాల అన్నప్పుడు ఆ ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోస్తే అది మళ్ళీ చిగురిస్తుందా, ఎందుకు ఎండిపోయిన చెట్టుకి మళ్ళీ నీళ్ళు పోస్తారు అని డిస్కరేజ్ చేసిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు. సో ఒక డాక్టర్ దగ్గర పోయి కూడా అడగడం జరిగింది, సార్ అసలు మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటిది అని. ఎందుకంటే మెంటల్ రిటార్డేషన్ స్కూల్ పెట్టాలంటే దానికి ఒక డెఫినేషన్ అవసరం ఉంటుంది, ఒక ప్రపోజల్ పెట్టాలంటే. సో ఏముందా పిచ్చోళ్ళు అంతే, దట్ ఈస్ ద డెఫినేషన్. ఒక డాక్టర్ నుంచి నాకు వచ్చిన అంటే బిగినింగ్లో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో సంస్థ పెట్టినప్పుడు ఎంతో డిస్కరేజ్మెంట్ ఉన్నా, మరి కొంతమంది మిత్రులు గంగాధర్ లాంటి మిత్రులు కావచ్చు, ఇంకా కొంతమంది ఎంఎస్డబ్ల్యూ మిత్రులు కావచ్చు, ఆ రోజుల్లో చాలామంది ఒక గ్రూప్గా ఏర్పడినప్పుడు వీళ్ళ నుంచి వచ్చిన ఎంకరేజ్మెంట్, బయట కమ్యూనిటీ నుంచి, బయట వ్యక్తుల నుంచి, ఎలైట్ కమ్యూనిటీ నుంచి, బిజినెస్ కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ ఎంకరేజ్మెంట్ సంస్థకు వచ్చింది. సో చెప్పాను కదా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి పోయాను, ఆయన పెద్ద దాత కూడా, ఆయన పేరు మీద మన జిల్లాలో కాలేజీలు ఉన్నాయి. సో ఆయన పోయి నేను అడిగినాను, సార్ మేము ఒక మెంటల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ పెడదాం అనుకుంటున్నాము మానసిక వికలాంగుల కోసం. అప్పటికే నాకు నేషనల్ అవార్డు వచ్చింది, 97లో నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు నాకు సహాయం చేయడం జరిగింది. వాళ్ళ కొడుకు ఒక అతను ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ ఇంకొక కొడుకు నాకు చాలా హెల్ప్ చేశాడు నేషనల్ అవార్డు రావడంలో. అంటే ప్రపోజల్ తయారు చేసేటప్పుడు నాకు హెల్ప్ చేశాడు. తర్వాత ఆయన వెళ్ళి అడిగిన, సార్ ఇట్లా మెంటల్ హ్యాండిక్యాప్డ్ స్కూలు నడుపుతున్నాము, మరి మీ అందరి సహకారం ఉంటే బాగుంటుందని. ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోయకని చెప్పినాను వాళ్ళు. సో ఇలాంటి డిస్కరేజ్మెంట్లో కూడా మరి ఒక ఆర్గనైజేషన్ని ఇనిషియేట్ చేసి దాదాపుగా 32 సంవత్సరాలు సక్సెస్ఫుల్గానే నడిపినాం. సో ఆ తృప్తి మాకుంది. సో రాబోయే కాలంలో కూడా నేను అనుకుంటున్నాను, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కానీ సంస్థని ప్రతి సంవత్సరం ఏదో ఒక అచీవ్మెంట్ తోటి ముందుకు పోతున్నాం. సో అది అవార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు, లేకపోతే ఒక నేషనల్ లెవెల్కి మానసిక వికలాంగులు
యోగాలో నేషనల్ లెవెల్లోకి పోవటం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఒక అచీవ్మెంటే. ఎందుకంటే మన పిల్లలకి నేర్పగలుగుతున్నాం అంటేనే ఒక 20 మందిని నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి నేషనల్ లెవెల్లో, అది కూడా కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఒక యోగా ప్రదర్శన చేయడం అనేది కానీ, లేకపోతే బాబా రామ్దేవ్ వచ్చినప్పుడు ఆయన ముందు మన పిల్లలు యోగా చేయడం అనేది, ఇవన్నీ కూడా మనకి అచీవ్మెంట్స్. ఈ సంతృప్తితోటి మనం కొన్ని ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కానీ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, విల్ క్యారీ ఫార్వర్డ్, నో ప్రాబ్లం, నో ఇష్యూ. బట్ ద థింగ్ ఈజ్ దట్ అందరికి తెలవాలి, కొన్ని విషయాలు తెలవాలి కాబట్టి. సో ఐ వుడ్ లైక్ టు టెల్ ఎవ్రీబడి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం అనుకున్నట్టుగా మరి నా ఒక 5-6 యాక్టివిటీకి సంబంధించి బ్రీఫ్గా, అంటే చాలా టైం నేనే తీసుకున్నాను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. బేసిక్గా ఫైనాన్షియల్ రిలీజ్, ఎందుకంటే మొన్న జూన్లో మాకు వచ్చిన ఇష్యూని మీ ముందు గవర్నింగ్ బాడీ ముందు పెట్టాలి కాబట్టి. సో కొత్త వాళ్ళు ఎవరు భయపడిన అవసరం లేదు. కొత్త గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఏంటంటే డెఫిసిట్ ఉన్న ఆర్గనైజేషన్లో నేను ఒక మెంబర్గా ఉన్నానని, అది ఎవరి మీద దాదాపుగా ఎవరికి ఇబ్బంది కాకుండానే ఈ ఆర్గనైజేషన్ ముందు పోతానికి ప్రయత్నాలు అందరం కలిసి చేస్తాం. సో మరి ఈ అవకాశం who have joined in Sneha Society. Good morning to all. My name is Jyoti. I'm working as a principal of Sneha Society for Rural Reconstruction, special school for the intellectual disabled. As the day schoolers, hostel is also free and day schoolers also get the free education. We are also providing the midday meals for the children. We have got many activities for the development of this. Especially we are giving the special educations, 1:8 ratio. So we have got near about 23 classes. 3 vocational classes are there. Other 20 classes are all regular schooling has been given to them. So we have got different types of special educators are there, and also the vocational instructors are there. Apart from the special education, we are imparting training in music, yoga, physiotherapy has been given to them. A regular doctor is there who visits and does the health checkup of the students. We do have the speech therapist is there. So this type of all the other therapists together give them the special education as a whole to them. Day schoolers also free transportation has been provided to the children. Mostly all the contributions are done by the institute itself. It's only that the parents have to get motivated and send the children daily to the school. As far sir has been telling that just now sir told us that in the yoga day in 2023, when they created a Guinness Book of World Records in yoga, even my children from Sneha Society went in and participated with the National Institute for the Empowerment of Persons with Intellectual Disability. Our children and the staff went and had their participation. So it's that all the efforts are there, each and every teacher, like yoga teacher will put efforts for this type of thing. Music teacher is there. When we tried to send, there was a mela when we also send the recordings of few of our children. So where they maybe get selected also anytime and be at the national level. So these are all the efforts we are giving for us for our school. Basically, sir has told everything about the grant, because it's the poor part. When we do hard work also sometimes it's not rewarded. And one more thing, after all these things, sir has already said one thing that ఎప్పుడైతే మేము నిజామాబాద్లో వచ్చాం, ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది తనని డిస్కరేజ్ చేశారు. డిస్కరేజ్ చేసినా కూడా సిన్స్ హీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశారు, కావాలన్నా తను అసలు ఈ స్థాయి వరకు అనేది రాగలిగారు. ఈ స్థాయి వరకు వచ్చినప్పుడు ఇప్పుడు చూసే ప్రతి పనికి అనేది ఒక ఫలితం అనేది ఉంటుంది. అందువల్ల సార్కి కూడా ఈ సంవత్సరం ఆల్రెడీ డాక్టరేట్ కూడా వచ్చింది. సో ఇది ఎఫర్ట్స్ అనేది చాలామంది మనం ఏదైతే అనుకుంటున్నాము చేయాలనేసి కంపల్సరీ మనం ఏదైతే అచీవ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అచీవ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి గోల్ అనేది చేసుకోవాలి. గోల్ లేకపోతే గోల్ అండ్ డెడికేషన్ రెండు ఉంటేనే మన అచీవ్మెంట్ అనేది మనకు వస్తుంది. సో మనం దాని మీదనే పని చేయాలి. తన ఎన్నాడైనా సరే మరి ఫస్ట్ 7 yearsలో తనకి గ్రాంట్స్ రాలేదు. ఎప్పుడో 20లో వచ్చింది. మా పాప పుట్టిన సంవత్సరమే మాకు గ్రాంట్స్ వచ్చినాయి ఫస్ట్ టైం. అదే సంవత్సరం నుంచి మాకు గ్రాంట్స్ వస్తున్నాయి. మరి ఈ మధ్యలో మన తగ్గుతుంది. కానీ అక్కడైనా కూడా తన ఎప్పుడైనా సరే నిరాశ అనేది అవ్వలేదు. హీ వర్క్ హార్డ్. సో ఫైనాన్స్ అనేది మనం అంటాం చాలాసారి అనేది మనం పని చేస్తా కృషి చేస్తూ ఉంటే డబ్బులు ఇక సరిపెట్టుకుంటున్నాం కదా. మన పర్సనల్ ఖర్చులు కొన్ని తక్కువ చేసుకుంటూ ఉంటేనో ఎవ్రీథింగ్ ఈజ్
ఆ లిమిట్ అనేది ఇంకా దాటట్లేదు అనమాట. మేము ఆ లిమిట్లోనే ఉంటున్నాం. స్టిల్ గవర్నమెంట్ ఏదైతే మనం ఫైనాన్షియల్ బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము రాసుకుంటా పోతే మా అకౌంట్స్ కూడా మేము చూస్తూ ఉన్నాం కదా, నియర్ అబౌట్ 40-50 lakhs అనేది ఇట్స్ బల్కింగ్ అప్, ఎవ్రీ ఇయర్ ఇస్ బల్కింగ్ అప్. అలాగన గంగాధర్ సార్ నేను నిజామాబాద్లో వచ్చినప్పుడు హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే నాకు అలవాటు అనమాట, ప్రతి ఒక్కరికి అన్నానంట. గత 2 years మన ఇద్దరు భార్య భర్త చాలా మంచిగా అసలు మాకు ప్రతి దారిలో సైన్ చేశారు. యాజ్ అ ట్రెషరర్గా కూడా ఎన్నాడైనా సైన్ పెట్టాలైనా ఒక విషయం సైన్ పెట్టాలని ఒక విషయం అయితేనో దానికి టైం కూడా ఉంటుంది. తను ఎన్నాడైనా టైంని కూడా ఎప్పుడూ చూడలేదు అసలు, ఏ టైం అయినా సరే. ఎందుకంటే ఒకసారి HIV AIDS వాళ్ళు వస్తారు, ఒకసారి సఖీ వాళ్ళు వెళ్తారు, ఏ టైంకైనా సరే తను సైన్ చేయడానికి కూడా ఎప్పుడు వెనకాడలేదు. కాదని కూడా ఎవరితోనూ కసురు కూడా మాట్లాడలేదు. మా దగ్గరికి వచ్చి కూడా ఇప్పుడు వర్క్ తను చాలా చేసేవారు అసలు. వచ్చేసి ఇక్కడ ఏదైతే అకౌంట్స్ తనే క్లియర్ చేసేవారు అని పిల్లలతోటి కూడా అంతవరకు. అంటే ఆయన నోటి నుంచి వినాలనుకున్నాను, నువ్వు వేరే వాళ్ళని చూసుకోవాలి. ఇప్పటి వరకు నేను ఏం చేస్తున్నానంటే ఓవరాల్గా ఫోన్ చేసినప్పుడు లేదు సార్ బాగా తగ్గిపోయింది, ఇప్పుడు వెరీ ఫైన్, ఇప్పుడు లేచి తిరుగుతాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవాడు. సో సడన్గా నేను 13వ తారీఖు రోజు ఆయన ఇంటికి విజిట్ చేసినాను నేను. సో వెళ్ళినాను, ఆ రోజు అవకాశం దొరికింది, ఎంతకాలం నుంచి అనుకున్నా. సో చూస్తే ఒక 2 చేతులు మాత్రమే లేపగలుగుతున్నాడు ఆయన, అంత టోటల్లీ బెడ్ రెడ్. ఇన్ని రోజుల నుంచి ఆయన ఎట్లా సంతకాలు పెట్టాడు అనేది కూడా నేను ఆశ్చర్యపోయాను నేను. సో వీళ్ళు పోతున్నారు, వాళ్ళ భార్య కూడా పాపం చాలా కోఆపరేటివ్, ఆమె తీసుకెళ్తుంటే పడుకొనే సంతకాలు పెట్టేవాడు. నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే కొన్ని రోజులు జూన్లో వెళ్ళినప్పుడు మంచం మీద కూర్చొని మాట్లాడుకున్నాం ఇద్దరు. సో వాడు కూడా నా కోసం బయటకు వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు, ఏంది పరిస్థితి, మరి ఎక్కడికైనా వెళ్ళొస్తే మేము కూడా కొంత సాయం చేస్తామంటే సరే అన్నాడు, తగ్గిపోదు సార్ అన్నాడు, ఢిల్లీ నుంచి డాక్టర్లు పిలిపిస్తున్నా అన్నాడు. సో ఇదంతా కూడా జరిగింది. సో నేను దాదాపుగా డిసెంబర్ 15 నుంచి ఆల్మోస్ట్ పేమెంట్స్ ఆగిపోయినాయి. చాలామంది తెలియదు ఎందుకు ఆగిపోయినాయి అనేది. సో ట్రెజరర్ సంతకం పెట్టలేకపోతున్నాడు. కాకపోతే ఆయన నోటి నుంచి వినాలనుకున్నాము, వేరే వాళ్ళని ఐడెంటిఫై చేయండి, నేను చేయలేనేమో అన్న తర్వాత నేను విజిట్ చేస్తున్నాను నేను. సో యాక్చువల్గా ఆయన అంత సర్వీస్ ఇచ్చాడు, ఆయనకి మనం ఎంత చేసినా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో మాకైతే అంటే జ్యోతికి అయితే మొట్టమొదటి నిజామాబాద్ వచ్చిన తర్వాత మొదటి అన్న ఆయన ఇన్ని సంవత్సరాలు దాదాపుగా 93 నుంచి, అంటే 92లో మ్యారేజ్ అయింది, 93లో ఆమె అంటే ఇది వచ్చింది ఏంటి రక్షాబంధన్. ఇన్ని సంవత్సరాలు కూడా దాదాపు 31 years నెవర్ మిస్డ్ టైంగా రాకేసి టయానికి వస్తాడు, కట్టించుకొని వెళ్ళిపోతాడు. సో దట్ ఈస్ ద కమిట్మెంట్. అది వాటితో మాకు నా అనుబంధం కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ ఇంప్రూవ్మెంట్లో. ఇంతకుముందు నేను చాలా మీటింగ్లో చెప్పినాను, బిగినింగ్లో ఏం చేసేవాళ్ళం అంటే మా దగ్గర తల్లిదండ్రులు ఏదో కొంత ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆయన కొత్తగా పెళ్ళైన తర్వాత ఆయన భార్యకి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి ఇక్కడ సాలరీస్ పే చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో అది ఆయన మాకు చేసిన సర్వీస్. సో మా తరపు నుంచి మేము ఒక అంటే 50,000 రూపీస్ మేము ఇవ్వాలి అని వాళ్ళ కొడుకుని కానీ లేకపోతే కూతురిని కానీ రమ్మన్నాం. సో ఎంత ఆత్మాభిమానం అంటే వద్దంటాడు, నీ ఇబ్బందులు నాకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి సంస్థ నడుపుతున్నావా, నేను తీసుకోనని వాళ్ళు ఎవరు రాలేదు యాక్చువల్గా. సో అది కూడా ఒక డెఫిసిటే. సో ఇలాంటి వ్యక్తుల్ని మిస్ కావడం అనేది మనందరూ కూడా బాధాకరం. సో ఎనీవే వీ హ్యావ్ టు రిమెంబర్ హిస్ సర్వీసెస్, మన అందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరి తప్పకుండా సపోర్ట్ చేద్దాం భవిష్యత్తులో. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విఐ స్కూల్ నుంచి భాగ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కోరుతున్నాను. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అందులో ప్రత్యేక పాఠశాల 1995 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇది 90 మంది ఆంధ్ర విద్యార్థులతో విద్యను అందించడం జరుగుతుంది. ఇందులో 65 మంది హాస్టలర్స్, 25 మెంబర్స్ డే స్కాలర్స్. అయితే వీరికి డే స్కాలర్స్ కూడా బస్సు సౌకర్యం మరియు ఆటో కూడా దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. వీరికి 6 చుక్కల లిపితో బ్రెయిలీ లిపి ముందుగా అందించడం జరుగుతుంది. వీరికి సాఫ్ట్వేర్,
జావా సాఫ్ట్వేర్ అనే శిక్షణ, కంప్యూటర్ శిక్షణ మరియు యోగా, సంగీతం ఇట్లాంటి ఇతర ఆటల పోటీలు అన్నీ మామూలుగా అన్ని ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీరి విద్యతోనే కాకుండా అన్ని రకాల ముందుకు వెళ్తారు. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఏజ్ వారీగా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. వీరు ఇందులో 10th చదివిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా తొందరగా వస్తాయి. థ్యాంక్స్. సఖీ సెంటర్లో సెంటర్ అడ్మిన్గా విధులు నిర్వహిస్తున్నాను. సఖీ సెంటర్ అనేది 2017 డిసెంబర్ 1 నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో నడుస్తుంది. అసలు సఖీ సెంటర్ అనేది ఎందుకు ఏర్పడ్డది అంటే, నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత మహిళలకు, బాలికలకు రక్షణే ధ్యేయంగా ఈ సఖీ సెంటర్లు దేశంలో ప్రతి జిల్లా చొప్పున ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి 2015లో తొలి విడతలో 5 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులోనే భాగంగా 2015లోని నిజామాబాద్కు శాంక్షన్ చేయబడ్డది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కే మొదటగా మంజూరైనది ఈ సఖీ కేంద్రం. ఎవరైతే బాలికలు కానీ మహిళలు కానీ హింసకు గురవుతారో అలాంటి వారికి రక్షణీ ధ్యేయంగా వివిధ రకాల సేవలు అనగా వైద్య సేవలు, న్యాయ సేవలు, కౌన్సిలింగ్, తాత్కాలిక వసతి, పోలీస్ సేవలు ఇవన్నీ ఒకే దగ్గర బాధకు గురైన మహిళలకు, బాలికలకు ఈ సఖీ కేంద్రంలో అందించబడుతున్నాయి. ఈ సఖీ కేంద్రంలో వివిధ రకాల కేసులు నమోదు చేయబడతాయి. అవి గృహహింస కేసులు, సెక్సువల్ అసాల్ట్ కేసులు, పోక్సో కేసులు, చైల్డ్ మ్యారేజ్ కేసులు, డౌరీ హరాస్మెంట్ కేసులు, యాసిడ్ అటాక్. ఇక ఎవరైనా మహిళ కానీ బాలిక కానీ ఏ హరాస్మెంట్ గురైనా అవి సఖీ కేంద్రంకి వస్తే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వస్తాయి. పోలీసులు ఇక్కడే ఉంటారు, కోర్టు సేవలు ఇక్కడే ఉంటాయి. సో ఈ సఖీ కేంద్రాలు అందుకే మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇది 2017 నుంచి జిల్లా మహిళా సంక్షేమ శాఖ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో మొత్తం 13 మంది స్టాఫ్ ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా గైడ్లైన్స్ మారాయి. సఖీ సెంటర్ 2010లో ఏర్పాటు చేయబడ్డప్పుడు 14 మంది సిబ్బందితో నడుస్తుండే. ఇప్పుడు ఇది మిషన్ శక్తి కింద కొత్త గైడ్లైన్స్లో మార్చబడింది కాబట్టి ఇందులో 13 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక కౌన్సిలర్ను, అకౌంటెంట్ను తొలగించి వారి స్థానంలో కొత్తగా ఒక సెక్యూరిటీని, ఒక మల్టీపర్పస్ని యాడ్ చేశారు. ఈ 13 మంది సిబ్బంది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు, అలాగే డీవీ సెక్షన్ నుంచి ఒక కౌన్సిలర్, ఒక డిఈఓ, మొత్తం 2 డ్రైవర్లు, 19 మందితో ఈ సఖీ సెంటర్ 3 షిఫ్ట్లలో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్లు 24/7 హింసకు గురైన బాలికలకు, మహిళలకు సేవలు అందిస్తుంది. 2017 నుంచి ఇప్పటి వరకు సఖీ కేంద్రంలో 3180 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా గృహహింసకు సంబంధించిన కేసులు దాదాపు 1930 వరకు నమోదయ్యాయి. ఆ 1930 కేసులలో కూడా మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేసి 1 సిట్టింగ్ నుంచి 3 సిట్టింగ్లో కౌన్సిలింగ్ చేసి రాజీ కుదిర్చడమే ఈ సఖీ సెంటర్ యొక్క ఉద్దేశం. రాజీ కుదరని ఎడల ఆ కేసులను పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ చేయించి కోర్టులలో గృహహింస చట్టం కింద గృహ సంఘటన నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేయబడతాయి. ఈ 1930 కేసులలో కూడా కౌన్సిలింగ్ ద్వారా రాజీ కుదర్చబడినవి దాదాపు 1850 వరకు నమోదు చేయబడ్డాయి. గృహహింస సంఘటనలో 444 కేసులు కోర్టుకు వెళ్ళబడినవి, 541 కేసులు ఎఫ్ఐఆర్ చేయబడినవి. అంతేకాకుండా సెక్సువల్ అసాల్ట్, పోక్సో కేసులలో కూడా ఎవరైనా బాలిక కానీ మహిళ కానీ సెక్సువల్ అసాల్ట్ గురైతే వాళ్ళను మెడికల్ ట్రీట్మెంట్ అందించి, మైనర్ అయితే సిడబ్ల్యూసీ కూడా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ పేరెంట్స్తో వెళ్తా అంటే వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం, లేదు అంటే తనకు చదువుకుంటా అంటే ఏదైనా కేజీబీ సంస్థలలో చేర్పించి వాళ్ళ చదువుకు చేయడం జరుగుతుంది. డాక్టర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎవరైతే బాలిక కానీ మహిళ కానీ ఉంటుందో వారికి ఇవ్వబడితే కూడా అంటే సీనియర్ సిటిజన్ కానీ, ప్రాపర్టీ కానీ, ఎంఐ కానీ, ఎంఆర్ కేసులలో కూడా కొన్ని కేసులు కూడా మన సఖీ సెంటర్లో నమోదు చేయబడతాయి. ఒకవేళ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంఐ ఉన్న వాళ్ళని కూడా సఖీ సెంటర్ స్కూల్లో కూడా చేర్చబడిన కేసులు కూడా ఉన్నాయి.
ఈ పనులు కూడా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం సఖీ కేంద్రాల్లో చాలా అంటే రీసెంట్గా కూడా ఒక ఇద్దరు వృద్ధ మహిళలు వేరే డిస్టిక్ నుంచి ఇక్కడికి వస్తే మనకు పోలీస్ సిబ్బంది సఖీకి హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా వాళ్ళ ఫ్యామిలీని గుర్తించి రీసెంట్గా మన రాజన్న సిరిసిల్లకి అప్పగించడం జరిగింది, మెదక్ సఖీకి అప్పగించడం ఉంది. అమ్మాయిలు కూడా మిస్సింగ్ అయ్యి ట్రైన్లో వస్తే రైల్వే సిబ్బంది గుర్తించి సఖీ సెంటర్కు కూడా సెంటర్కు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి కూడా గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇక ముందు నుంచి కూడా మన సిద్ధయ్య సార్ ఆధ్వర్యంలో ఈ ఇయర్ కూడా ఎవరైనా బాలిక మహిళలు కానీ బాలికలు కానీ హింసకు గురైతే సఖీ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందిస్తామని మేము ఇందులో తెలియజేస్తున్నాము. సో అలాగే మనకు సఖీ ఉన్నప్పుడు అంటే ఎవరైనా బాలిక మహిళ కానీ ఇబ్బంది గురైనప్పుడు నేరుగా సఖీ సెంటర్ని సంప్రదించలేనప్పుడు వాళ్ళు ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181కి కాల్ చేసినా కానీ సఖీ సిబ్బంది వెంటనే ఎక్కడైతే బాగా హింస జరుగుతుందో ఆ చోటికి వెళ్ళి మనకు రెస్క్యూ వెహికల్ కూడా అందుబాటులో ఉంటుంది 24 గంటలు. సఖీ సిబ్బంది ఆ ఇన్సిడెంట్ ప్లేస్కి వెళ్ళి తనను తీసుకొచ్చి తన ప్రాబ్లం ఏంది, తనకి ఎలాంటి సేవలు కావాలో అవన్నీ సఖీ సిబ్బంది ఆమెకు అందజేస్తారు. మనం ఈ తాత్కాలిక వసతి 5 రోజులు ఉంటుంది సఖీ సెంటర్లో. ఆ 5 రోజుల తర్వాత కూడా తను ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ స్వధార గృహాల్లో తనను లాంగ్ టర్మ్ షెల్టర్ కోసం పంపించబడుతుంది. సో ఎవరైనా హింసకు గురైన బాలిక సఖీ సెంటర్ గురించి తెలుసు కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరైనా హింసకు బాగా గురైన వాళ్ళకు 181 గురించి కానీ సఖీ సేవల గురించి కానీ తెలిపితే వాళ్లకు మనం కొంత సహాయం చేసిన వారమవుతామని అభ్యర్థిస్తున్నాను మీ అందరినీ. సో ఇంత ఈ అవకాశం ఇచ్చినటువంటి సిద్ధయ్య సార్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. ఆయన ఏమంటున్నా అంటే ఈ 600లో కంపల్సరీగా 200 మందికి ఆయన రోజు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్. సో రేపు 13వ తారీఖు రోజు కలెక్టర్ గారితో కలెక్టరేట్లో సమావేశం కూడా ఉంది. అందులో ఎవరైనా విశ్వకర్మలకు సంబంధించిన వాళ్ళు ఉంటే, ముఖ్యంగా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, కార్పెంటర్స్ కానీ గోల్డ్ స్మిత్ కానీ వాళ్ళు, అదేవిధంగా దోబి నాయి బ్రాహ్మణ్స్, సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటే ఆ రోజు అక్కడ పంపించండి. సో ఎంతమంది అయితే అటెండ్ అవుతారో ట్రైనింగ్కి అందులో కంపల్సరీగా 30%కి లోన్ ఇస్తానంటున్నాడు ఆయన. సో దాన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటే మన సర్వైవర్స్ని వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత చాలామంది హింస ఎందుకు గురవుతుందంటే కుటుంబంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతేనే హింస అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి ఆల్కహాలిజం అయితే, రెండవది ఆర్థిక పరిస్థితులు. ఈ 2 కారణాల వల్లనే సామాన్యంగా కుటుంబంలో హింస అనేది జరుగుతుంది. సో హింస జరగాలంటే, హింస ఆపాలి అంటే మనం శిక్షణ కంటే కూడా వాళ్ళకి ఏదైనా లైవ్ కల్పించగలిగితే మరి మనం హింసను ఆపడానికి ప్రయత్నం చేస్తాము. సో కాబట్టి ఇది యూ మేక్ అవైలబుల్ అంటే మేక్ యూజ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. ఓకే, థ్యాంక్ యూ భానుప్రియ. మరి టీఏ ప్రాజెక్టు మోయిజ్ అహ్మద్ ప్రోగ్రామ్ మేనేజర్. అండ్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో సుమారుగా మా దగ్గర 6,500 మంది హై రిస్క్ గ్రూప్ వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు. దాంట్లో ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అండ్ స్వలింగ సంపర్కులు అండ్ దాంతోపాటు థర్డ్ జెండర్ వాళ్ళతో కూడా పనిచేస్తాం మేము. దీనికి సంబంధించిన స్టాఫ్ టోటలీ 74 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో 20 అవుట్రీచ్ వర్కర్స్ ఉన్నారు మ్యామ్. అండ్ దాంతోపాటు పీర్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, 4 స్టాఫ్ కూడా ఉన్నారు. మేము పర్టికులర్లీ ఈ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ని ఐడెంటిఫై చేయడము, దాంతోపాటు హెచ్ఐవి టెస్టులు చేయించడము, వాళ్ళ నుండి వేరే వాళ్ళకు హెచ్ఐవి కనుక స్ప్రెడ్ అవ్వకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా 2006 నుండి ప్రారంభమైన ప్రాజెక్ట్. దీంట్లో డిస్క్రిమినేషన్కి చాలా వర్క్ జరిగింది. కానీ గ్రేట్ఫుల్లీ నేను చెప్పేది ఏంటి అంటే కనుక విత్ ద సపోర్ట్ ఆఫ్ మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్, కంపేరింగ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ మేము చాలా అడ్వకేసీస్ చేస్తాము. ఒక సెక్స్ వర్కర్ కావచ్చు, ఒక ట్రాన్స్జెండర్ని కావచ్చు, ఒక కోర్టుకి తీసుకెళ్ళాలి కావచ్చు, ఏదైనా ఒక కలెక్టరేట్కి తీసుకెళ్ళాలి అంటే కనుక దాని వెనుక చాలా కష్టం ఉంది. ఎందుకంటే డిస్క్రిమినేషన్ చాలా ఉంది. దానికి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. రీసెంట్గా నేను చాలా యాక్టివిటీస్ చేశాము. నిన్న కూడా ఒక యాక్టివిటీ చేశాము. దానిలో మా ఎవరైతే డిస్ట్రిక్ట్ హానరబుల్ జడ్జ్ ఉన్నారో సునీత కింజాల మేడం కూడా ఏమన్నారంటే కనుక
ఏ ఇష్యూ అయినా సరే సార్కి చెప్పండి, సో ద్వారా సాల్వ్ చేస్తారు. ఇది పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఒక డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీని మాట్లాడడం కూడా చాలా వెనుకబడే సమాజంలో ఇప్పుడు మేము ముందుకెళ్తున్నాము. గత సంవత్సరం కూడా ద బెస్ట్ టీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా సార్కి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది స్టేట్లో. ఇంకా చాలా యాక్టివిటీస్ చేశాము సోషల్ అంటే బెనిఫిట్స్ కొరకు కూడా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్టు నీకు ఇష్టం తీసుకోమంటే కూడా నేను స్పందించలేదు. నా కాన్సెప్ట్ కోసం నేను 1 month వెయిట్ చేయాలి, వాళ్ళు వెయిట్ చేసిండ్రు. సో నాకు ఒక గురువు లాంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. సో మురళి అని చెప్పేసి ఆయన వరంగల్లో మారి, అంటే నాకంటే 2 years, బట్ ఏంటంటే ఆద్యులు వాళ్ళంటే ముందు గాంధీ ప్రిసెంట్లో పనిచేసిన తర్వాత నేను పనిచేసిన. సో ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు, అంటే కన్విన్స్ చేశాడు తీసుకుంటే మంచిది అని. సో అప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా చాలా డిస్క్రిమినేషన్ అనేది ఉండేది. ఎందుకంటే నేను చాలామంది జిల్లా అధికారులతోటి జిల్లా అధికారులు మీ దగ్గరికి తీసుకురాగలను, నేను కలెక్టర్ని తీసుకురాగలనైనా, జడ్జిని తీసుకురాగలనైనా, హైకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా మీ దగ్గరికి తీసుకురాగలిగినామంటే సో మాకు అదే అచీవ్మెంట్ అనుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ కూడా మరి లాస్ట్ ఇయర్ మోహిత్ చెప్పాడు, నాకు మన టీఐకి స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది, స్టేట్ లెవెల్లో బెస్ట్ టీఐగా అవార్డు వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి అచీవ్మెంట్స్. వాళ్ళ కోసం నేను నిజంగా చెప్పాలంటే చాలా వర్క్ చేస్తాను నేను చాలా టైం అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కానీ గైడెన్స్ అనేది టైం టు టైం రోజు మార్నింగ్ మోయిజ్ అహ్మద్ ఇక్కడికి వచ్చి నా దగ్గర అటెండెన్స్ చేసుకొని పోతాడు, ఏం చేయాలి ఆ రోజు అనేది అవసరం లేదు. ప్రోగ్రామ్ మేనేజరు ఆయన కింద ఒక 73 మంది పనిచేస్తారు, వాళ్ళందరికీ గైడ్ చేస్తాడు. ఆయన కానీ రోజు పొద్దున్నే 10:15కి మా స్టాఫ్ వచ్చినా రాకపోయినా ఆయన తప్పకుండా ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నాకు కలిసి ఆయన వెళ్తాడు. సో యాక్చువల్గా ఆయన ప్రోగ్రామ్ టేకప్ చేసిన తర్వాత అంటే ప్రోగ్రామ్ మేనేజర్గా మేము చాలా ప్రోగ్రామ్ చేసినాం. సో మరి లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే చీఫ్ జస్టిస్ తోటి కూడా మరి మన సెక్స్ వర్కర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్, ఇది ఒక అచీవ్మెంట్ మాకు. ఒక ఎంప్లాయ్మెంట్ ఒక కాంట్రాక్ట్ బేసిస్లో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఒక సెక్స్ వర్కర్కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం అనేది ఇది ఒక రిమార్కబుల్ థింగ్. సో ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు 4 సెక్స్ వర్కర్స్కి మరి గవర్నమెంట్ సెక్టార్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అడ్వకసీ కార్యక్రమాలు నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు చేసినాం. గవర్నమెంట్ అనేది వీళ్ళ దగ్గరికి రావాలనేది. సో మేము ఒక ప్రోగ్రాం పెట్టి కలెక్టర్ గారిని ఆయన ప్రోగ్రామ్ చేసి ఎన్నోసార్లు కలెక్టర్ గారికి ఇప్పటికైతే సునీత కుంచాల మేడం గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ మన సెక్స్ వర్కర్స్ తోటి ఇంటరాక్ట్ చేస్తారు. నిన్న కూడా ఆమె మాట్లాడారు, ఇంతకుముందు మాట్లాడతారు. వేరే జిల్లాల్లో ఈ మొబిలైజేషన్ అనేది అంటే వాళ్ళకి వేరే జిల్లా జడ్జెస్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అన్ని జిల్లాల్లో మరి మేము మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు 10 మందే వస్తారు, 15 మందే వస్తారు, మరి మీ జిల్లాలో ఎందుకు 100 మంది కనబడతారు మీ ఫోటోలు అని. సో ఆమె ఆ విషయాన్ని మాతో షేర్ చేసుకుంది. సో ఇక్కడ మొబిలైజేషన్ అంటే స్టాఫ్ అనేవాళ్ళు లీడర్ ఎవరైతే మోయిజ్ ఉన్నాడో ఈ టీంని సక్రమంగా లీడ్ చేస్తున్నాడు. ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అల్టిమేట్గా ఇప్పుడు 600 మందికి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చినామో ఒక్క బ్యాచ్ తప్పితే అంటే 100 మినాయిస్తే 500 మందికి కూడా మ్యాక్సిమం సెక్స్ వర్కర్స్కే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళల్లో 200 మందికి మేము లోన్స్ ఇప్పించబోతున్నాం. సో ఇది టీఐ ప్రాజెక్ట్లో మా అచీవ్మెంట్స్. సో 2006లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసినాం. ఫ్లాగ్ హోస్టింగ్ టీఐ ముందు చేయాలి అంటే సో అప్పుడు మా దగ్గర ఎంత 15 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 74 మంది ఉన్నారు. 15 మంది స్టాఫ్లో ఫ్లాగ్ హోస్టింగ్కి 3 వచ్చింది. అంటే వాళ్ళకే డిస్క్రిమినేషన్. ప్రాజెక్టులో పనిచేస్తూ కూడా వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఫోటోలు తీస్తారు, ఫోటో పేపర్లో వస్తాయని. సో మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం చాలామంది ప్రెస్ మిత్రులు వచ్చినప్పుడు. సో ఈ నెల 30వ తారీఖు రోజు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టినాం. మనం ఏదైతే సొసైటీకి పెట్టుకున్నామో సెక్స్ వర్కర్స్ కూడా ఒక సిబిఓ ఉంది. దానికి జనరల్ బాడీ మీటింగ్ పెడితే 400 మంది సెక్స్ వర్కర్స్ వచ్చింది. సో జిల్లా వ్యాప్తంగా. సో దిస్ ఇస్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అంటూ చేయడం పర్సెంటేజ్ చెట్టు చేయడం జరిగింది. తర్వాత ఆర్పిఆర్ 21.58 అంటే 50% ఈ యొక్క ఆర్పిఆర్ను రీచ్ చేయడం జరిగింది. అంటే ఆర్పిఆర్ మా దగ్గర ఒక డిఎస్ఆర్సి సెంటర్ ఒకటే ఉంది. తర్వాత మన పీటీ సార్ గారి సపోర్ట్ తోటి ప్రైవేటు మెడికల్ షాప్లో ఈ ఆర్పిఆర్ కిట్స్ కొని ఎక్కడైతే మాకు డిఎస్ఆర్సి సెంటర్ లేదో అక్కడ ఈ టెస్ట్లు కిట్స్ కొని టెస్ట్లు చేయడం జరిగింది. తర్వాత
ఈ పిఎల్హెచ్ఏ వాళ్ళకి ప్రతి నెల 40 మందికి మేము 7 హోప్ స్కూల్ వాళ్ళ సపోర్ట్ తోటి ప్రతి నెల డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత స్పీడీ సార్ గారి సపోర్ట్ తోటి ఒక ట్రాన్స్జెండర్స్కి ఒక ముగ్గురికి 50,000 లోను ఇప్పించడం అనేది జరిగింది. తర్వాత అడ్వకసీ మీటింగ్స్ పోలీస్ వాళ్ళతోటి, తర్వాత ఆర్పిఆర్ రైల్వే పోలీస్ వాళ్ళతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ట్రాన్స్జెండర్స్కి మేము ఓటర్ అవగాహన కార్యక్రమం కూడా మన యొక్క సార్ బీడీ సార్ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతినిధి ధన్యవాదాలు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చిన ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళు రోడ్ల పైన ఆడుకుంటా అక్కడ ఇక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళకు మా హోమ్ షెల్టర్ హౌస్లో షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎవరు లేకుండా అనాథగా, అంటే ఉమెన్స్ అంటే వాళ్ళకు సెక్యూరిటీగా ఏది ఉండదు. అలాంటి వాళ్ళకి మా ఉమెన్స్ షెల్టర్ హౌస్లో సెక్యూరిటీగా ఇవ్వబడుతుంది. వాళ్ళని ఎన్ని ఇయర్స్ అయినా సరే ఉంచుకోవడం జరుగుతుంది. వాళ్ళ చిన్న పిల్లలు అలాంటి వాళ్ళని ఉంటే బాల సదన్లో చేర్పించి వాళ్ళ చదువును కూడా ఇప్పించడం జరుగుతుంది. మా దాంట్లో ఫుడ్, మళ్ళీ ఉండడానికి షెల్టర్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళ పని కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మా షెల్టర్ హౌస్లో వచ్చేసి స్టాఫ్ వచ్చేసి ఒక మేనేజర్, 3 కేర్ టేకర్స్ మరియు ఒక స్వీపర్ ఉంటారు. వాళ్ళ ఇంతతో నాకు అవకాశం ఇచ్చిన ఇంకో డాక్టర్ గారు రాబోతున్నారు, మేడం వాళ్ళ పిల్ల అమ్మాయి. వీళ్ళకి అదనంగా ఒక పెద్ద డాక్టర్ వచ్చేసారు. సిద్ధయ్య సారు డాక్టర్ పుచ్చుకొని ఇది స్నేహ సొసైటీ డాక్టర్ల నిలయం అయిపోయింది. ఇప్పుడు మొత్తం మీద స్నేహ సొసైటీలో పనిచేసే అదృష్టం కలిగజేసినందుకు మొదటగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దీంట్లో పనిచేయటం అనేది అంటే దీన్ని సేవ చేయటం అనేది ఒక భాగ్యంగా భావించాలి. ఈ సంస్థను ఏ రకంగా నడిపిస్తున్నారంటే అసలు డ్రైవర్ లేకుండా రైళ్లు పోతాయి, బస్సులు పోతాయి అంటారు చూడు, అట్లా తీర్చిదిద్దారు మీ అందరినీ. అంటే సార్ ఉన్నా లేకున్నా మీరు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ కార్యక్రమాలు రూపొందించుకుని వెళ్ళిపోతున్నారు. మీరు మాట్లాడుతుంటే తెలుస్తూ ఉన్నది మీ పనితనం అనేది. అంత టెక్నాలజీ మీకు అందించారు సారు. అంటే ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అట్లా మీ అందరిలో కల్పించారు. అంటే అంత ఉత్తేజభరితంగా పనిచేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు అన్నట్టు అక్కడ మేడం కానీ ఇక్కడ సిద్ధయ్య సార్ కానీ. అయితేనే ఇప్పుడు ఈ స్టేట్ ఫస్ట్ అనేది రావడం జరిగింది. నేను చార్నాల్లో నుంచి అనుకుంటున్నా నేషనల్ ఫస్ట్ తొందరగా రావాలని. అది అందరి కృషి ఉంటే తప్పగా వస్తుంది. నేషనల్ ఫస్ట్ కావాలని నెక్స్ట్ ఇయర్ వరకు ఒకసారి కృషి చేద్దాం సార్, గట్టిగా చెప్పండి. అది రావాలంటే మనం పని చేయాలి. మనం అంటే అందరం కృషి చేస్తే వస్తుంది. ఆ ఫస్ట్ రావడానికి కొరకు కాదు, నిజంగా సామాజిక సేవ అనేది సరైన లబ్ధిదారికి చేరుతూ ఉన్నది. ఇక్కడ దానికి కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మన సమాజం బాగుపడితేనే బాగుంటాం. మనం బాగుంటే ఇతర వాళ్ళు బాగలేకపోతే మనకు ఇబ్బంది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అందరు బాగుండాలంటే అందరూ కష్టపడాలి. మరి స్నేహ సొసైటీలో అటువంటి భావనలు అందరిలో ఉన్నాయి. ఆ రకంగా కష్టపడుతున్నారు. మరి ఆ కృషితోనే మనం అన్ని ఫలితాలు సాధిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం చాలామంది డాక్టర్లు లేరు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మన సంస్థకు డాక్టరేట్ రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చింది అందరికీ. పాటుగా మనందరికీ మన స్నేహ కుటుంబంలో నూతనంగా చేరినటువంటి డాక్టర్ సవితారాణి గారు, తర్వాత డాక్టర్ రామనారెడ్డి గారు, శివప్రసన్న గారు, మేడం గారు, రమణారెడ్డి గారు, వీరికి స్వాగతం పలుకుతూ వారి యొక్క సేవల్ని కూడా మన సంస్థ చాలా ఉపయోగించుకొని ఇంకా మన సంస్థను ముందు తీసుకోవడానికి మనందరికీ వారు కూడా ఎంతో సహాయం చేస్తారని ఆశిస్తూ వారికి స్వాగతం పలుకుతూ, మరి ఈనాటి సమావేశంలో ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే సిద్ధయ్య గారు అన్నట్టుగా వారికి అవార్డులు కాకుండా అవార్డులు అనేది వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్న పనికి వాటంతట అవే వస్తుంటాయి. కానీ వారు ఒక్కొక్కసారి మాతో షేర్ చేసుకున్నప్పుడు వారి యొక్క ఆర్థికపరమైనటువంటి వారికి రావాల్సిన గ్రాంట్స్ కానీ అన్ని సకాలంలో చేరితే ఆయనకు అసలు మనందరికంటే 20 సంవత్సరాల యువకుడిగా పరిగెత్తగలుగుతాడు. ఆ రకంగా ప్రభుత్వం తరపు నుంచి
మరియు సమాజం తరపు నుంచి కూడా వారికి ఈ ఆర్థికపరమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలని ఆ భగవంతుని నేను నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. వారికి అవి లేకుంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చాలా చేయగలుగుతారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనటువంటి మన స్నేహ సొసైటీ వంటి సేవా సంస్థలు ఎక్కడ కూడా లేవు. నేను ఒక 18 సంవత్సరాలు మార్కెటింగ్లో చేసి వచ్చాను. నేను చాలా జిల్లాలు తిరిగి వచ్చాను. నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడిని, చాలా జిల్లాల్లో చూశాను. కానీ మనలాంటి నిస్వార్థమైన సేవా దృక్పథంతో జరిగేటువంటి ఎన్జిఓస్లో చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో మనది నంబర్ 1 చెప్పుకోవచ్చు స్టేట్లో నాకున్న అవగాహన ప్రకారంగా. ఎందుకంటే వారు లాభోపేక్షతో కాకుండా అందరికీ ఒక నాణ్యమైనటువంటి అవగాహన కల్పించి మీ అందరికీ కూడా ఏదో ఊరికే జాబ్ ఇచ్చేసి చలో చేయండి పని చేయండి అని కాకుండా ప్రతి వారికి వారి యొక్క బాధ్యతను తెలియజేస్తూ చెప్పడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ఒక సంస్థ నడిపించాలంటే మీ అందరికీ దాని యొక్క అవగాహన కల్పించి దాన్ని నడిపించాలంటే చాలా శ్రమతో కూడుకున్నది, చాలా సమయం ఇవ్వాలి. ఈ రోజుల్లో మన కుటుంబానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి హడావుడి ఉన్న సమాజంలో వారు ఇలాంటి సేవ చేయడం చాలా చాలా సంతోషం. వారితోని మనమందరము ఇలాంటి సేవా కార్యక్రమంలో మనం ఎంతో కొద్దిపాటి మనం కూడా చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సిద్ధయ్య గారికి మరియు స్నేహ సొసైటీ గారికి అందరికీ. మనకి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు మీరు ఒకసారి పరిశీలించండి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటాయి. ప్రవేశపెట్టి చివరికి అది ఖర్చు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక దాంట్లోంచి ఒకటి పిల్లి మొక్కలు వేస్తూ చివరికి ఆ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు సరైన సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే వచ్చేటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ముబ్బడిగా అనవసరమైనటువంటి స్కీముల ద్వారా ఓట్లు సంపాదించుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని నేను భావిస్తూ ఉన్నాను. అదే పరిస్థితి ఆ ప్రభుత్వాలు అలా చేయడం వల్ల మనలాగా నిజంగా స్వచ్ఛందంగా చక్కగా సేవ చేసేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు బడ్జెట్లో కోతలు పెట్టేస్తూ ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందించకుండా మనలాంటి సంస్థలన్నింటినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. అయినప్పటికీ ఇవాళ సమాజము సర్వతోముఖాభివృద్ధి చెందడము అంటే అర్థం ఏంటి? సర్వతోముఖాభివృద్ధి చెందడం అంటే ప్రతి ఒక్కరూ కూడా. కానీ ప్రభుత్వాలు కేవలం ఓట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కోసమే చేసే పరిస్థితే తప్ప ఇవాళ స్వచ్ఛంద సంస్థలు ఉదాహరణకి HIV ప్రాజెక్ట్ తీసుకోండి, ట్రాన్స్జెండర్స్ గురించి కానివ్వండి, మనం చేస్తున్నటువంటి కృషి ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి, వాళ్ళకి చేత కావటం లేదు. అందుకని మన సంస్థలు చేస్తూ ఉంటే వాళ్ళకి సహకారాన్ని అందించవలసినటువంటి ప్రభుత్వాలు అందించకపోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. సిద్ధయ్య గారికి నాకు ఉన్నటువంటి పరిచయము సుమారుగా 92 నుంచి పరిచయం ఉంది వారితో. నాకున్న అనుబంధం వారి సొసైటీ పెట్టిన దగ్గర నుంచి కూడా కొద్దో గొప్ప పరిచయము. దాని తర్వాత ఎక్కువగా వారితోటి ర్యాపో కలగడము, సుమారు దశాబ్ద కాలం పాటు నన్ను కూడా ఒక గవర్నింగ్ బాడీ మెంబర్గా తీసుకోవడము, మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇవాళ నేను రిలీవ్ కావడం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా సరే అయినప్పటికీ కూడా స్నేహాకి నాకు ఉండేటువంటి అనుబంధం ఒక అవినాభావ సంబంధం. ముఖ్యంగా సిద్ధయ్య గారు కానీ, జ్యోతి మేడం గారు కానీ, రాజేశ్వరి మేడం కానీ, అదేవిధంగా మీ అందరితోటి ఒక అవినాభావ సంబంధం. మా గవర్నింగ్ బాడీ నెంబర్లు లేనంత మాత్రాన దానికి నాకు బంధం తెగిపోయిందని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. వారు ఎప్పుడు ఏదైనా సరే సోమేశ్వర్లు సార్ ఇలాగా రావాలంటే నేను ఎప్పుడు కూడా దానికి సిద్ధంగా ఉన్నాను చేయడానికి. అది పెద్ద సమస్య కదా నాకు. కారణం ఏంటంటే వారితో ఉండేటువంటి నాకు అనుబంధం అంత గొప్పది. కాబట్టి ఈ సంస్థని ఇంతలాగా నడిపించడానికి ఆయన చేసినటువంటి కృషి మొదటి నుంచి చూసినటువంటి వాడిని. ఆ గ్రాఫ్ ఎలా ఉంది అనేది ఇప్పటికీ కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నారు ఆయన. ఫైనాన్షియల్గా ఇంత ఇబ్బంది పడుతూ కూడా ఈ సంస్థని అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు తీసుకుని ముందుకు నడిపిస్తున్నారు. అంటే సమాజ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేటువంటి వాస్తవానికి గవర్నమెంట్ కన్నా కూడా స్వచ్ఛంద సంస్థలు ఎక్కువ కృషి చేస్తున్నాయేమో. వారు అన్నట్టుగా స్వచ్ఛంద సంస్థలు అంటే ఒక రకమైనటువంటి చులకన భావం ఉంది. ఏమిటో వీళ్ళంతా ఏంటంటే ఏం పని చేయరు అని, ఏమీ పని చేయరు, బడ్జెట్ అంతా కూడా తినేస్తారు
అనేటువంటి ఒక దురభిప్రాయం ఉంది. అలాగా కొన్ని సంస్థలు ఉండవచ్చునేమో, మనం దాన్ని కాదని లేము. కానీ నిజంగా నిజాయితీగా పనిచేసే సంస్థలు కూడా ఒకే ఘాటి కట్టడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా మనం భావించాలి. అలాంటి ఎగ్జాంపుల్స్ నేను సిద్ధయ్య గారు కూడా చూసాం. కొంతమంది ఎంపీలు కూడా చీత్కార భావం, ఆ చీత్కార భావం అనేది మంచిది కాదు. ఇవాళ మరి హెచ్ఐవి పేషెంట్స్ గురించి పట్టించుకుంటుందా గవర్నమెంట్? ట్రాన్స్జెండర్స్ గురించి పట్టించుకుంటుందా? ఇలాగ సమాజం ఇంకా ఉన్నాయి. సమాజంలో అనేక రుగ్మతలు. సమాజం అభివృద్ధి చెందుతున్న సందర్భంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందున్నా, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అనేక సమస్యలపైన పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మరి ఆ సమస్యలకి కొంత పరిష్కారాన్ని చూపగలుగుతున్నాయంటే ఆ విషయంలో మన రాష్ట్రంలోని స్నేహ సొసైటీ చేస్తున్నటువంటి సేవ అద్భుతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది, అభినందనీయమైనటువంటి మరి పరిస్థితుల్లో మన స్నేహ సొసైటీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ సొసైటీని ఇంత చక్కగా నడవడానికి ముఖ్యంగా ఆ సిద్ధయ్య గారు ఇచ్చేటువంటి డైరెక్షన్ నాకు అదే అనిపిస్తుందా. సోషల్ సేవకుడు అంతే కదా సార్? ఈ ఇద్దరికి తేడా ఏంటి? చాలామంది ప్రతి ఒక్కరు సోషల్ వర్కర్ అంటే ఈ రెండు ఒకటే అనుకుంటా. దానిపైన అందుకనే ఆయనకు ఒక పెద్ద బ్రాడ్ మైండ్ ఉంది కాబట్టి ఆ విషయంలో. అలాగే 2-3 క్వశ్చన్స్ జస్ట్ ఎక్కువసేపు లేదు, నేను ఒక 4-5 మినిట్స్ మాత్రమే ఉన్నాను. నేను ఆ టైంలో ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా లోతుగా పగడ్బందీగా అడగడము ఇవన్నీ చూస్తే మనం అవార్డు మనకిచ్చుకోవాలి. మనం అంటే నేను చేసే వర్క్ నేను చాలా బాగా చేశాను, ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఉంటే అదే ఒక పెద్ద అవార్డు. ఇతరులు ఎరుగు కన్నా ఈశ్వరుడు కూడా అని మనం చేసిన పని మీద మనం తృప్తి చెందితే మనకు అవార్డు వచ్చినా రాకపోయినా కూడా ఆనందమే. ఆ ఉద్దేశంతోనే సిద్ధయ్య గారు ఈ అవార్డులు వాటికి టైం వేస్ట్ చేయడం ఇదంతా నాకు అనే ఉద్దేశంతోనే అన్నారే తప్ప ఆయనకి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా మంచి అవార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంది, గ్యారెంటీగా వస్తుంది కూడా. ఎందుకంటే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో ఇంత బాగా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ మనం చూడడం చాలా తక్కువ. ఇంతమందిని స్టాఫ్ని పెట్టుకుని మానిటరింగ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా కౌన్సిలింగ్ చేయడం కానీ, వచ్చే వాళ్ళందరితోటి మాట్లాడడం కానివ్వండి, ప్రాజెక్టు మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మొట్టమొదట ఒక ప్రాజెక్టు నిర్వహించడం అంటే ఏంటంటే ఆ ప్రాజెక్టు మీద సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండి ఏ రకంగా చెయ్యాలో దట్స్ అ ప్లాన్. గోడ కట్టడం ఈజీయే, గోడ ఎలా కట్టాలి అనే ప్లాన్ వేయడం అనేది గొప్పతనం. బిల్డింగ్ కట్టడం ఎలా అనేది ప్లాన్ వేయడం, ఆ ప్లాన్ అంతా కూడా సుజయ్ గారు 4 గోడల మధ్య కూర్చొని తలకాయ పగలు కొట్టుకుని జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్ని ఇలా చేయాలి. మరి హెచ్ఐవి అది ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు నాకు వద్దు అని ఎందుకన్నారు మొట్టమొదటే? దానికి కారణం అదే. దాన్ని ఎక్సర్సైజ్ చేసి ఇవాళ మరి రాష్ట్రంలోనే చాలా పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందంటే వారి యొక్క కృషి ఫలితము. ఇది కేవలము గవర్నింగ్ బాడీ మెంబర్స్గా ఉన్నటువంటి పెద్దగా మేము చేసినటువంటి ఏమీ లేదు. అది మాకు ఇచ్చిన అవార్డు అది. అంతే వాస్తవానికి చెప్పాలి అంటే మాకు ఇచ్చినటువంటి అవార్డు అది. మమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా ఇలాగా ఏదో మా సూచనలు సలహాలు అని. వాస్తవానికి వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అనేక ప్రాజెక్టుల మీద మనం సమాజం గురించి అవగాహన చేసుకోవాలంటే చాలా చక్కగా తెలియజేస్తారు. మరి ఇంతకాలం నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఒక గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉండేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి కాసేపు మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికకి ధన్యవాదాలు తెలియజేస్తూ గిరిరాజ్ కాలేజీలో ఉన్నప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాను. అప్పుడు లెక్చరర్స్తో సమస్యలు, పిల్లలతో సమస్యలు, ప్రిన్సిపాల్తో సమస్యలు, అందరితో సమస్యలు. తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసిన అప్పుడు విలేజ్ వాళ్ళతో కూడా సమస్యలు. అంటే ఒక సంస్థ నిర్వహించడము అతి కష్టమైన పని. దాన్ని ఇద్దరు పాటకి ఎవరు రాయగలరు అమ్మ మన మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ మన రాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అనువంటి పుడతాడు అమ్మ పీగు పంచుకుని అంతవాడు
ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్న తీయని రాగం అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్న తీయని రాగం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక పిల్లవాడు కొద్దిగా మానసికంగా బాగలేడు అంటే అవన్నీ వాళ్ళ అన్నదమ్ములు ఆ పిల్లవాడు అక్క తమ్ముడు కొద్దిగా తక్కువగా చూస్తాం. కానీ ఎవరు అనే కాకుండా అందరినీ మన పిల్లలని చూస్తున్నది. ఇక్కడ జరుగుతున్న దానికి ఆర్థిక వనరులు తక్కువ ఉంటే వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు. దాన్ని గమనించాల్సిన చాలామంది పెద్దలు మేధావులే ఉంటారు. అయినా కూడా ఈ సపోజ్ గవర్నమెంట్లో ఒక సంస్థ నడుస్తుంది, దానికి ఖర్చు ఉంటుంది. జీతం ఇవ్వకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అయితే జీతం ఇవ్వకపోతే 10 రోజుల తర్వాత స్ట్రైక్ చేస్తారు. మరి ఈ సంస్థలో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి కూడా జీతాలు కావాలి కదా. లేకుంటే వాళ్ళు ఏమొస్తారు? ఆయన ఒక్కడైతే 100 మందిని చేయలేడు కదా. కొంతమంది కలిస్తేనే దాన్ని చేయగలరు. మరి వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే జీతం ఇవ్వాల్సి ఉంటుందని గవర్నమెంట్ ఆలోచన చేయకపోవడం. గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మేధావులు, కానీ ఆ మేధావులకు రావాల్సిన ఆలోచన ఇది ఇట్లా నడవడానికి సవ్యంగానే ఉండాలి అనే ఎందుకు రాదో అర్థం కాదు. కానీ అర్థమైనా కానట్టు నటిస్తారు కొంతమంది. అది మన ఇండియాలో చాలా పెద్ద బ్యాడ్. కొన్ని బిల్లులు చేయడానికి కూడా వాళ్ళ చుట్టూ 100 సార్లు తిప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఇచ్చిపోయారు, చేసేయాలి. కొన్ని బిల్లులు పొద్దున పెడితే సాయంత్రం శాంక్షన్ అయిపోతాయి. ఎందుకైతే తెలియదు, కొన్ని ఎందుకు పెండింగ్ పడితే తెలియదు. అది మరీ కొన్ని చోట్ల సరే వ్యవస్థలో చాలా చాలా లోపాలతో నడుస్తుంది. కానీ దీంట్లో కూడా కుచిత మనస్తత్వంతో ఆలోచించడం చాలా చెడ్డ. ఏది ఎప్పుడు ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి అనేది కొద్దిగా మానవత్వంతో ప్రవర్తించాలి. సరే 10 రూపాయల బిల్లు పెడితే అది నిజంగా ఉందా లేదా అనేది ఒక ఆడిటింగ్ చేయాలి. దాంట్లో ఉంది అంటే ఇచ్చేయాలి, లేదు అంటే నేరస్తుడు నిరూపించాలి. పైన భాగం మేము అందిస్తుంటే నువ్వు 10 ఖర్చు పెడుతున్నావు, 90 తిరుగుతావు. అట్లా అనవసరమైన వేస్ట్ ఖర్చులు. ఒక తొవ్విందాన్ని తొవ్వి మోరి ఒకడు లైన్ వేస్తుంటాడు, దాన్ని మళ్ళీ ఒకటి బుడిసేస్తుంటాడు, ఒకటి తీసేస్తుంటాడు. ఇటువంటి ఎన్నిటికో వేస్ట్ ఖర్చు పెడుతుంటుంది గవర్నమెంట్. చూస్తుండగానే మన కళ్ళ ముందే వేస్ట్గా చేస్తుంది. అవసరం లేదు. కానీ అవసరమైన దానికి ఎవరు ఇవ్వరు. ఇంకోటి, మన దేశంలో అతి ముఖ్యమైన ఒక అభిప్రాయం, దేవుడికి ఎన్నైనా పెట్టచ్చు. దేవుడికి 1000, 2000, లక్షలు మొక్కుతూ మరి అగులేస్తున్నాము. అసలు ఏం జరుగుతుంది అక్కడ? కొన్ని న్యూస్లు విన్నాము. తిరుపతిలో బంగారం మనం పెట్టి వస్తే దాన్ని కొన్నేళ్ళు ఆడిటింగ్ చేయకపోతే ఒరిజినల్ ప్లేస్లో రోడ్డు గోల్డ్ పెట్టేసి వాటిని నొక్కేసిన పూజారులు. కానీ మనం ఇచ్చేస్తున్నాం. మనం అక్కడ గోల్డ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం, కానీ ఇక్కడ రూపాయి ఇవ్వడానికి కష్టపడతాం. ఎందుకు? ఈ మార్పు రావాలి. అసలు దేవుడితో సమానంగా మనం ఇప్పుడు ఆ అమ్మాయి పాడింది, ఆనందంగా ఉంది. కానీ ఆమెకు రోజువారీ కష్టం ఎట్లుంది? మరి ఆడ దేవుడికి ఇచ్చితే ఎవరెవరు తినేస్తున్నారు? ఒకసారి అందరూ ఆలోచించుకొని సమాజ సేవకి ఎంత కొంత ఉపయోగపడేలాగా ఉంటే బెటర్. ఎప్పుడు కూడా మనము ఈరోజు అన్ని కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ గంట తర్వాత మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏ ఒక్క అవయం లేకపోయినా మనం కూడా అలాంటి మనకు ఉన్న దాంట్లో ఎంత ఇస్తే అంత బెటర్ అని చూడండి. దీని మీద అందరూ కూడా సాధ్యమైనంత మీకు తెలిసిన వాళ్ళతో పోరాడి ఇటువంటి ఇదొకటని కాదు, మీ పక్కన ఏది ఉన్నా
దానికి మీరు దానంగా ఎంత 10 రూపాయలు 5 రూపాయలు కొంతైనా తృప్తి ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఇన్ని గుళ్ళు ఇన్ని గోపురాలు కట్టుకున్నాం మనం, కానీ ఇట్లాంటి నిజామాబాద్లో 1-2 ఉన్నాయి. ఈటలు ఇల్లు తిప్పలు పడుతున్నారు. ఎందుకు ఇటువంటి ఎన్నో లేవు మన నిజామాబాద్లో 2-3 ఉన్నాయి ఒక జిల్లా లెవెల్, కానీ కష్టంగా నడుస్తుంది. దీని మీద అందరు దృష్టి పెట్టండి. ఇదే నాకు ముగిస్తుంది. ఎక్కడ మేనేజబుల్ అవుతున్నదో అక్కడ యాక్టివిటీతో సంబంధం లేదు. సో ఎట్లా ఉందంటే ఇప్పుడు ఇవాళ రేపు ప్రభుత్వ అధికారుల అటిట్యూడ్ కూడా మీరేం పని చేస్తే మీకు అవార్డు వస్తే రివార్డులు వస్తాయి, లేకపోతే మీకు మంచి పేరు వస్తుంది, మాకేమొస్తుంది అని వాళ్ళే ఈ రోజుల్లో ఉన్నారు. ఏమి లేకపోయినా పర్వాలేదు, మేనేజ్ చేస్తే డబ్బులు వస్తాయి. అక్కడ బోర్డు లేకపోయినా కానీ డబ్బులు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది నేను కూడా అక్సెప్ట్ చేస్తూ, మరి యాక్చువల్గా రమణారెడ్డి గారిని నేను ఈ సంవత్సరం ఈ గవర్నింగ్ బాడీ మెంబర్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా గత 4 సంవత్సరాలుగా ఆయన వారి కుమార్తె జయంతి రోజు, ఈ కీర్తిశేషులు మాధవిరెడ్డి గారి జయంతి రోజు 25,000 ఎవ్రీ ఇయర్ ఆయన స్కూల్కి డొనేట్ చేస్తూ ఉంటాడు. సో మీ అందరి సంవత్సరంలో ప్రతిసారి డిసెంబర్ 31వ తారీఖు రోజు మా దగ్గర స్కూల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో ఆయన 25,000 ఇవ్వటమే కాకుండా ప్రతి పండగకి వస్తారు. వాళ్ళు సార్ వస్తారు, వాళ్ళ భార్య వస్తారు, పిల్లలతో పాటు కొద్దిసేపు ఉండి వాళ్ళు వండుకున్న పిండి వంటలన్నీ పిల్లలకి పంచిపోతారు. సో అదే కాకుండా వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ కూడా ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మరి పిల్లలకి తను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. కాబట్టి అంటే మనకి కొంత సహకారం అందిస్తుంది. 2-3 సార్లు వారు అడిగారు నన్ను, సార్ మీ పిల్లల్ని నేను తీసుకుపోయి కమలాపూర్లో ఒక ప్రోగ్రాం పెట్టేస్తాను, కొంత ఫండ్ రైజ్ చేద్దామని కూడా ఒక 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు తను. సో ఆయనకి టైం కుదరట్లేదు, మాకు టైం కుదరట్లేదు, తను చెప్పిన టైంకి వేరే పనులు రావడం అవన్నీ కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి సార్ నేను ప్రపోజ్ చేసినాను. సార్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈరోజు నాకు కూడా అంటే నా మైండ్లో చాలా చాలా మెదులుతున్నాయి. నేను కూడా వర్క్ చేశాను ఇక్కడ బ్లైండ్ స్కూల్లో 2004 నుంచి 2008 వరకు. అయితే చాలా విషయాలు చెప్పేది ఉంది, ఇప్పటికే చాలా అయిపోయింది. కాకపోతే ఒక విషయం ఏంటి అంటే సమాజంలో ఈ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న వారిపైన ఏదైతే ఆలోచన ఉందో, ముఖ్యంగా అదే ఆర్థిక పరిస్థితి గురించి నేను కూడా చాలాసార్లు నేను వర్క్ చేసినప్పుడు ఫండ్ కోసమని చాలా చోట్ల ప్రయత్నించాను. వాళ్ళ ఆలోచన చాలా డబ్బు వస్తుంది, అవంతా వాళ్ళే తినేస్తారు అంటే నాకు అప్పుడు ఎంత బాధ కోపం వచ్చేదంటే, ఈరోజు చెప్తున్నా, ఇప్పటివరకు నేను సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి చెప్పలేదు. అప్పుడు నేను ఏమనేదాన్ని అంటే వాళ్ళతోటి, మన ఇంట్లో నార్మల్ చిల్డ్రన్ని పెంచడానికి మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం, వాళ్ళకు వచ్చే డబ్బు మాట దేవుడెరుగు. అట్లాంటి పిల్లల్ని దగ్గరికి తీసి వాళ్ళ ఆలనా పాలన చూస్తున్నారు కదా, మీరైతే ఒక్కరికి చేస్తారు అట్లాంటి పని, వాళ్ళు 100 మందికి చేస్తున్నారు. మనం చేయలేని దాని గురించి మనం మాట్లాడే అర్హత లేదు అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను బ్లైండ్ స్కూల్లో వర్క్ చేసేటప్పటికి నేను ఇంటర్ మాత్రమే చదివాను 2004లో. అయితే నేను ఇంటర్ ఎంపీసీ చదివాను. నాకు మ్యాథ్స్ వచ్చు, సోషల్, తెలుగు అట్లా అప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి అన్ని సబ్జెక్టులు చెప్పాను. పిల్లలు రిసీవింగ్ చేసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన బ్లైండ్ పిల్లలు చెప్పిన ఆలోచన బట్టి నేను డిగ్రీ చదివాను. మీరు చెప్తుంటే మాకు అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు న్యూస్ చదివే వాళ్ళలాగా అనిపిస్తున్నారని ఒకళ్ళు. నన్ను ఆ బ్లైండ్ చిల్డ్రన్ చేసిన ఎంకరేజ్మెంట్కి నేను డిగ్రీ చదివి పీజీ చేసి బిఎడ్ చేసి చాలా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి రాక, కానీ జీవితంలో నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది ఏంటంటే, నిష్కల్మషమైన ప్రేమ
ఎవరిది అంటే బ్లైండ్ చిల్డ్రన్. నేను వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను, వాళ్ళకి టీచ్ చేశాను కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అని నా మనసుకు నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. ఇదైతే వాస్తవం, ఎవరు నమ్మండి నమ్మకపోండి. అంటే వాళ్ళకి ఎటువంటి దురాలోచనలు ఉండవు. ఒకటే, మనకి చదువు నేర్పుతున్నారు అంటే అట్లాంటి పిల్లలు ఆ రోజు నేను టీచ్ చేసిన పిల్లలు కూడా వాళ్ళు 10 మంది సార్, అందరికీ ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ రోజు కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. అది టీచింగ్లో ఉన్నది. ఇంకా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి, గవర్నమెంట్ ఆలోచనలు మారాలి అంటే ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా అదే. కాకపోతే మనసుతోటి ఆలోచించి చేస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది ఇంకా అని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. వికాస్, నేను 3rd క్లాస్ చదువుతున్నాను. మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లు పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక, సంసారం మీదన లేక, చిత్రమై చితికి పోయి వెలిసిపోయిన బతుకులు తాతల వంతలన లేదు, మా తండ్రులు ఎరగనలేరు. చదువన్న సోయి ఎరగక, సంఘంలో విలువ లేక, శతాబ్దాల అన్యాయాలకు బలైపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కలేక బానిసలుగుని మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తాడో లేడో, కళ్ళ ముందు కనబడుతున్న దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతలు కన్నా మీరు నేర్పే గీతలు మిన్న. మా తాతకు తండ్రులు మేము సుఖపడలేము ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు వడికట్టొద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. థ్యాంక్ యూ సార్. 2 సార్లు వచ్చామండి మా హస్బెండ్ బర్త్డే అప్పుడు. అట్లా నాకు ఐడియా ఉన్నంత మటుకు స్నేహ సొసైటీ అనేది స్కూల్ ఫర్ అంటే మెంటలీ ఛాలెంజ్డ్ అండ్ బ్లైండ్ అని అనుకున్నాను. కానీ ఈరోజు విన్న తర్వాత ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయా, ఇంత ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా దీనికి, అంటే ఇన్ని విభాగాలలో పనిచేస్తున్నారా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళు చేసిన పని ఏంటి అనేది. అంటే సోషల్ అంటే కమర్షియల్ సెక్స్ వర్కర్స్ గురించి కానీ, హెచ్ఐవి పేషెంట్స్ గురించి కానీ, అంటే అనాథులుగా రోడ్డు పైన ఉన్న వాళ్ళకి వీళ్ళిచ్చే సేవలు కావచ్చు, సఖీ ద్వారా కూడా వచ్చే ఈ సేవలు కావచ్చు. అంటే ఇన్ని విభాగాలు ఉన్నాయా, ఇన్ని వింగ్స్ ఉన్నాయా దీనికి, ఇంత ఎక్స్టెన్సివ్ వర్క్ జరుగుతుందా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇలాంటి స్నేహ సొసైటీ ఫ్యామిలీకి నన్ను ఒక మెంబర్గా తీసుకోవడము నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే స్నేహ సొసైటీ అంటే సిద్ధయ్య సారు. సో సిద్ధయ్య సార్ వాళ్ళ ఇంటి పేరు తెలియదు కానీ స్నేహ సొసైటీ సిద్ధయ్య సార్ కానీ సారు అంటే అందరికి తెలుసు. సో స్నేహ సొసైటీని ఇంటి పేరుగా మార్చుకున్న సిద్ధయ్య సార్ హీ డిజర్వ్స్ డెఫినెట్లీ దట్. అంటే మొన్న నేను వాట్సాప్లో చూశాను సార్కి వచ్చిన అప్రిసియేషన్, రియలీ డిజర్వ్స్ ఇట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని అంటే నన్ను ఈ కుటుంబంలో ఒక భాగంగా తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. యాక్ట్ ఏదైతే ఉండదో తను కైండ్ యాక్ట్ ఏదైతే చేసిందో దాన్ని మైండ్లో పెట్టుకొని నేను అనుకున్నాను చాలా కాలం నుంచి మేడం గారిని అడుగుదామని.
సో ఒక ఎఫర్ట్గా నేను మేడం గారికి యాక్చువల్గా పోయి కలిసి మాట్లాడాలి. సో నేను ఆమె చాలా బిజీగా ఉంటారని కూడా విన్నాను. సో మన దగ్గర ఉన్న స్టాఫ్ చాలామంది ద్వారా కూడా విన్నాను చాలా బిజీగా ఉంటారని. నేను ఫోన్ చేసి ఒకసారి అడిగాను, మేడం మిమ్మల్ని కావాలనుకున్నాను, బికాస్ మీరు మా గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉండడానికి మీకు కాన్సెంట్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు సి యాక్సెప్ట్ యువర్ ఫోన్. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మేడం ఫర్ యువర్ కైండ్ హార్ట్. సో ఐ వన్స్ అగైన్ వెల్కమ్ యూ టు స్నేహ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమానికి మరి ఈరోజు ముఖ్య అతిథి అది స్నేహ సొసైటీ గవర్నింగ్ బాడీ మెంబర్స్ మరియు స్నేహ స్టాఫ్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కొత్తగా చేరుకున్న మన వైస్ ప్రెసిడెంట్ మరియు ట్రెజరర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్, మీరు మా స్నేహ గవర్నింగ్లో జాయిన్ అవ్వడం మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే కొత్త వారు ఇటువంటి ఆర్గనైజేషన్లో పనిచేయడం, మనకు స్నేహ సొసైటీ ఏదైతే సిద్ధయ్య గారు మనకు అవకాశం ఇస్తున్నారో వారు నిజంగా మనిషి రూపంలో దేవుడు. స్నేహ సొసైటీ సిద్ధయ్య సార్ మరియు జ్యోతి మేడం వారు ఏదైతే నిరంతరం 24 గంటలు ఈ సొసైటీ అభివృద్ధి కొరకు మరియు యాక్టివిటీస్ కొరకు ప్రతి ఒక్కరితో వారు పనిచేస్తూ వారి స్టాఫ్తో కూడా ప్రత్యేకంగా పని చేయిస్తూ ఈ సొసైటీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. వారి కృషికి ఈరోజు డాక్టర్ రావడము చాలా 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 వారి కృషికి మనము కనిపిస్తున్నది. వారు డాక్టర్గా చదువు రాకుండా కానీ ఒక డాక్టర్ పొందడం చాలా గొప్ప విషయము. వారికి ఏదైతే ఏషియా కల్చరల్ సొసైటీ వారు డాక్టరేట్ ఇచ్చారో వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకో విషయం ఏమంటే, ఒక సంస్థ నడవాలి అంటే ఆర్థికంగా కూడా దానికి కావాలి. కానీ వారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా గవర్నింగ్ బాడీ కూడా ఎవరికి ఎప్పుడు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా వారి ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. అదే వారు ఏదైతే వారి మిత్రులు మన ఇందువరకు గంగాధర్ గారు ట్రెజరర్గా ఉన్నాను, వారు సిక్గా ఉన్నందుకు సార్ పలుసార్లు నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారికి స్పైన్లో ఒక ట్యూమర్లా డెవలప్ అయింది. ఆ తర్వాత దానికి ట్రీట్మెంట్ లేదు, రేడియేషన్ అన్నీ అయినా కానీ ఇప్పుడు వారు ఇప్పుడు బెడ్ పైన ఉన్నారు. ఈవెన్ మూమెంట్స్ కూడా చేయలేకపోతున్నారు, అంటే చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. సార్ వారికి 50,000 ఆర్థిక సాయం వారి తరఫున ప్రకటించడం జరిగింది. నేను కూడా నా తరఫు నుంచి 11,000 రూపీస్ వారికి పెద్ద సపోర్ట్ ఏం కాదు కానీ ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి మన యాక్టివిటీస్ ఉత్తర తెలంగాణలో చూస్తే ఇంత మంచి ఎన్జిఓ ఎక్కడ లేదు. ఎన్జిఓస్ చాలా ఉంటాయి, యాక్టివిటీస్ అందరూ చేస్తుంటారు, ఏదో ఒక్క యాక్టివిటీ చేస్తారు, హెచ్ఐవి ప్రాజెక్ట్ కానీ సఖీ సెంటర్ కానీ మనది స్నేహ సొసైటీ చూస్తుంటే ఈ విజువల్ హ్యాండిక్యాప్ పిల్లలకు కానీ మెంటల్ హ్యాండిక్యాప్ పిల్లలకు కానీ డిఫెండం పిల్లలకు మరియు ఈ ఏదైతే షెల్టర్స్ నిర్వహిస్తున్నామో ఒక వాస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక వటవృక్షంగా మన బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అందరికీ సేవలు అందిస్తున్నాము. ఒక్కటే నిజామాబాద్ డిస్టిక్ కాకుండా ఇప్పుడు బైంసాలో కూడా ఒక స్పెషల్ స్కూల్ ఉంది. అదే మంచిర్యాల డిస్టిక్లో కూడా ఒక హెచ్ఐవి ప్రాజెక్ట్ నడుస్తుంది. ఇవన్నిటికీ సార్ ఇక్కడ ఉండి వారు 24 గంటలు కృషి చేస్తూనే ఉంటారు. వారికి తగ్గట్టు జ్యోతి మేడం కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ మరియు రాజేశ్వరి మేడం మరియు మీరంతా స్టాఫ్ వారికి ఎంతో తోడ్పడుతున్నారు. ఈ యాక్టివిటీస్ మీరంతా చేస్తున్నందుకు మనకు మంచి పేరు వస్తుంది. ఇంతకుముందు మన దయానంద సార్ చెప్పినట్టు సార్కు అవార్డులు అవసరం లేదంటే కానీ మనం రికగ్నిషన్గా వారికి పద్మశ్రీ కూడా రావాలని నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ఇంకోటి సార్, ఆర్థికంగా మనం ఆర్గనైజేషన్కు డొనేషన్స్ కూడా కంపల్సరీ సార్. డోనర్స్ మనం వెతకాలి, ఎన్నో ఉన్నారు సార్, కానీ వాళ్ళకి కదిలించాలి, మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, యాక్టివిటీస్ తీసుకురావాలి, చూపించాలి. అయితే ఇప్పుడు మా బైన్సాల శిశువేంద్ర కూడా సేమ్ సిచ్యువేషన్ సార్. ఇంతకుముందు తెలుగు మీడియంతో నడిచేది, ఇప్పుడు మొత్తం కాన్వెంట్ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా మార్చారు. కానీ తక్కువ స్కేల్తో శిశువేంద్ర టీచర్లకు శాలరీస్తో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా కానీ క్రేజ్ ఏంటంటే కాన్వెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పోతే వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి మార్చారు. అయితే వారు భవిష్య నిధి అని కూడా స్టార్ట్ చేశారు సార్. ఆ నిధి ఎలా ఉందంటే డైలీ 1 రూపాయి
ఒక్కరి నుంచి మినిమం ఇయర్లీ ఒక 365 రూపీస్ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఒక సంస్థకు వాళ్ళు చదివిన స్కూల్కు హెల్ప్ చేయాలని వాళ్ళు ఒకటి స్టార్ట్ చేశారు. మనం కూడా అలా ఒకటి స్టార్ట్ చేస్తే ఫిలాంథ్రపిస్ట్ ఎందరో ఉన్నారు, వాళ్ళకి మనం కలిసి మనం ఆ ఫండ్ జమ చేస్తే కొంతైనా మనకు మన బడ్జెట్లో లోపం ఏదైతుందో అది కొంచెం తగ్గించవచ్చని నేను అనుకుంటున్నాను. మేము ఆ పైసా నుంచి కూడా మీకు కొందరికి మేము చేయించి పెడతాము. అలాగే ఇక్కడ కూడా మీరు అందరూ ప్రతి ఒక్కరు పెద్ద అమౌంట్ కాదు, రోజుకు ₹1 ఎవరైనా ఇవ్వగలుగుతారు. మనం జస్ట్ టీ తాగితే ₹2 ₹10 అయింది కాబట్టి రోజుకు ₹1 లెక్క పెద్ద కాదు. 365 రూపీస్ మనం ఒక పోచర్గా ప్రింట్ చేసి ఇచ్చేసి డొనేషన్ ఎవ్రీ ఇయర్ మనకు ఆ విధంగా తీసుకుంటే మనకు కొంచెమైనా మనకు హెల్ప్ అవుతుందని నేను నా యొక్క ఆలోచన మీకు ముందు పెడుతున్నాను. ఇంకోటి మన రెడ్డి గారు చెప్పినట్టు టెంపుల్స్లో ఎన్నో డబ్బులు ఇస్తున్నాను, కానీ నా అభిప్రాయం ఉంటే హుండీలో డబ్బులు వేయకూడదు. నా అభిప్రాయం అది. ఏమున్నా కానీ మనం హెల్ప్ చూస్తున్నాము, ఎండోమెంట్స్ కనిపోతుంది, ఆ డబ్బు ఎక్కడ పోతుంది కూడా మనకు తెలుసు. పూజారీలు ప్లస్ అక్కడ మనం వస్తువులు కల్పించకుండా కానీ మన హుండీల డబ్బులని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి అదే డబ్బు మనం ఒక 10% అయినా ఇటువంటి మంచి పనికి ఇస్తే చాలా బాగుంటుందని నేను ప్రతి ఒక్కరిని సమాజంతో కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ నడవడానికి డబ్బులు కూడా చాలా ముఖ్యం. కాబట్టి నేను ఇంతకుముందు సార్కి ఒకసారి ఆర్థికంగా అవసరం పడితే మహిళ నుంచి కూడా డబ్బులు ఇప్పించడం జరిగింది. కానీ సార్ ప్రతి నెల ఏ డేట్ ఆ డేట్కు ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. అంతే అని అంటే సార్ ఎంత ఇబ్బందులు ఉన్నారో మనకు తెలుసు, అయినా కానీ సార్ చెప్పకుండా ప్రతి యాక్టివిటీకి కరెక్ట్గా నడిపిస్తున్నాడు. అందుకే మనం కూడా సార్కు హెల్ప్ చేయాలి అని నేను మా గవర్నింగ్ బాడీ మెంబర్స్తో మనకు తెలిసిన వాళ్ళతో అందరితో ఏదైనా ఒక యాక్టివిటీ తీసుకొని చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకోటి సార్ ఏదైతే సిల్వర్ జూబ్లీ అన్నారో సార్ ఉన్న డబ్బులు చేయండి సార్, ఎక్కువ డబ్బులు పెట్టకుండా. ఎందుకంటే సార్ని ప్రింట్ చేసి అదే డబ్బుల్లో చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు డెఫిసిట్లో ఉన్నారు, ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా అదే డబ్బుల్లో సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసేసి మీరు ఎలాగో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అన్నారు కాబట్టి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కు ఇన్వైట్ చేసి అక్కడ ఇన్వైటీస్ అందరికి వెళ్తాము అన్ని పార్టీ వాళ్ళకు, కానీ స్టేజ్ పైన మాత్రం మళ్ళీ కలెక్టర్ కానీ లేదా మన మినిస్టర్ ఆఫ్ ఎంపవర్మెంట్ నుంచి ఎవరికైనా పిలిపించి మన యాక్టివిటీస్ కూడా అందరూ చూస్తారు. ఆ రోజు మంచి పిల్లలతో యోగా మీరు అన్నట్టు కల్చరల్ యాక్టివిటీస్ చేయిస్తే సమాజంలో కూడా మనం చేస్తున్న సర్వీసెస్ కూడా బయటకు వస్తాయని చెప్పి చెప్తూ, ఇంకోటి మన ఎలాగో మనది ఏమంటారు దానికి సోషల్ మీడియాలో కూడా మనం ఇవన్నీ యాక్టివిటీస్ ప్రమోట్ చేస్తూ మనకు ఇన్ని ప్రాజెక్ట్స్ మనకి నడుస్తున్నాయి కాబట్టి ఎవరైనా మనం ముందుకు రావచ్చు. మన ప్రాజెక్ట్ ఒకటి ఎవరైనా తీసుకుంటే కూడా మనం వారి ద్వారా కూడా మనం ఈ ముందు తీసుకెళ్ళవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎనీవే ఏప్రిల్లో 6 మేలో తప్పకుండా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇచ్చేసి సాగునీరు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను ఇప్పటికే 1 వరకు క్లోజ్ చేయాలనుకున్నాను. యాక్చువల్గా నేను ఫంక్షన్గానే ఉంటాను, 11 to 1 అనుకున్నాను. 11:30 స్టార్ట్ అయింది కాబట్టి 1:30 కూడా దాటిపోయింది. 2 hours ఏదైతే మనం డిమార్కేషన్ చేసుకున్న ప్రోగ్రామ్ కోసం అయిపోయింది కాబట్టి నేను లాస్ట్లో అందరికీ ఒకసారి థ్యాంక్ చెప్తూ మరి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. సో ముఖ్యంగా ఈ సంస్థ నిర్వహణలో నాకు వ్యక్తిగతంగా సలహాలు ఇస్తూ అదేవిధంగా మరి సంస్థ అవసరమైనప్పుడు నాకు లోన్స్ ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ టీచర్స్లో కూడా నాకు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నాకు ఫైనాన్స్ ఇచ్చినప్పుడు కూడా నేను అదొక సహాయంగానే భావిస్తా. చాలామంది 2-3 టీచర్లు ఉన్నారు నాకు. వాళ్ళ పాపం ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల రూపాయలు నేను ఒక టీచర్ దగ్గర తీసుకున్నాను అంటే చాలామంది నమ్మకపోవచ్చు, అది నిజం. వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ కూడా నేను చాలా ప్రాంప్ట్గా ఎలాంటి డిలే లేకుండా వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ సో నేను వాళ్ళకి రికమెండ్ చేస్తున్నా. సో అదేవిధంగా నాకు డాక్టర్ మహిపాల్ గారు నేను అవసరం ఉన్నప్పుడల్లా మరి సార్ని అడిగాను. నేను ఒకసారి కొన్నిసార్లు పర్సనల్గా అడిగినా, కొన్నిసార్లు ఆర్గనైజేషన్ పరంగా అడిగినా, ఏదున్నా కానీ నేను ఏదైతే లోన్ తీసుకుంటున్నానో విత్ ఇంట్రెస్ట్ నేను ప్రాంప్ట్గానే పే చేస్తున్నా. సో నాకు ముఖ్యంగా సహాయం చేసేది
గవర్నింగ్ బాడీలో ఇద్దరు అందరు సాయం చేయట్లేదు అంటలేదు. బట్ ఆర్థికంగా నాకు లోన్స్ అవసరం ఉన్నప్పుడు, ముఖ్యంగా మార్చి మంత్ వచ్చిందంటే నేను చాలా ఒత్తిడిలో ఉంటాను. ఎందుకంటే ఆ మంత్లో నేను కనీసం 50 లక్షల రూపాయలు లోన్ తీసుకొస్తాను. ఎవ్వరికి తెలియని విషయము. సో చాలామంది తెలిసినా కానీ తెలియనట్టు ఉంటుంది. ఇందాక కూడా చెప్పారు సార్. సో ఒక్క మార్చి మంత్లో లాస్ట్ ఇయర్ 48 lakhs ఓన్లీ టీచర్స్ సాలరీస్ కోసం తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే 30% లోపల మనం ఏదైతే ఎక్స్పెండిచర్ బుక్ చేయమో, మనం పేమెంట్ చేయమో అదంతా కూడా ల్యాప్స్ అయిపోతుంది. కాబట్టి సో దానికి ముఖ్యంగా నాకు డాక్టర్ మైపాల్ గారు, వీరేశం సార్, సో వీళ్ళిద్దరూ నాకు ఎల్లప్పుడూ ఆర్థికంగా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. టీచర్లో ముఖ్యంగా ఇద్దరు టీచర్లు, సో ఐ డోంట్ వాంట్ స్పెల్ అవుట్ దేర్ నేమ్స్, ఇద్దరు ముగ్గురు టీచర్లు కూడా నాకు ఆర్థికంగా ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కొత్తగా ఎంపికైన ముగ్గురు గవర్నింగ్ బాడీ మెంబర్స్ అయిన డాక్టర్ సత్యరాణి గారు, శివప్రసన్న గారు, మరి బ్రహ్మారెడ్డి సారు, సో ఎవరైతే అవుట్ గోయింగ్ ఉన్నారో, సో డాక్టర్ విమలా గారు, సో టి గంగాధర్ గారు, మరి సోమేశ్వర సార్, వీళ్ళకు కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సిబ్బంది అందరూ కూడా మీరు కార్యక్రమాల్లో ఏదైతే పనిచేస్తున్నారో, మనం ఒక ఇన్నోవేటివ్గా పనిచేస్తున్నాము. సో మనం ఇంకా రీచ్ అవుట్ కావాల్సిన అవసరం ఉంది, అవుట్ రీచ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా సఖీ కానివ్వండి, టీఐ కానివ్వండి, సో ఇంకా అన్ని కార్యక్రమాల్లో కూడా మనం ఇంకా అవుట్ రీచ్ ఎక్కడైతే ముఖ్యంగా బ్లైండ్ స్కూల్ కానీ ఎంఆర్ స్కూల్ చూసుకుంటే మనకి టార్గెట్స్ ఉంటాయి 90 మెంబర్స్ అనుకుంటాం. కానీ సో మనం నెక్స్ట్ ఇయర్కి కాబోయే అడ్మిషన్స్ కూడా ఇప్పుడే మనం అవుట్ రీచ్లోకి పోయి వాళ్ళ ఇంటికి వచ్చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కార్యక్రమాలు అన్నింటిలోకి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా సోమేశ్వర సార్ గారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాము. సో మేడం ఒక్కసారి ముందు రండి, చదువు మేడం. సార్ దగ్గర సార్ మేడం దగ్గర ఉంది.
దగ్గర ఉన్నాయి. మేడం కొంచెం దగ్గర ఉన్నాయి. తెలుగుతోటే ఉద్యమం స్టార్ట్ అయింది. మేడం 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 ఇటు చూడండి. విరాళంగా ఆయన కుటుంబానికి పంపించాలనుకున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యాక్చువల్గా ఈరోజు వాళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళని కూడా సన్మానం చేసి మరి ఈ 50,000 రూపాయలు ఆయనకు అందించాలనుకున్నాను. కానీ ఆయన చెప్పాడు, నేను ముందే చెప్పాను, సార్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు నాకు తెలుసు, సంస్థ ఎందుకంటే ఆయనకు ఒక్కడికే చాలా డెప్త్గా తెలుసు సంస్థ గురించి, నేను చేసే కార్యక్రమాల గురించి, నేను పడే ఇబ్బందుల గురించి. కాబట్టి ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అవసరం లేదు సార్, మీరు వద్దు అన్నారు. సో అదేవిధంగా మరి నిన్న నేను సుధాకర్ గారితో మాట్లాడినప్పుడు తను కూడా ఒక 10,000 రూపాయలు గంగాధర్ సార్ కుటుంబానికి విరాళంగా అందిస్తానన్నారు. యాక్చువల్గా మేమిద్దరం ఈరోజు అందించాలి. సో ఆయన రాలేదు కాబట్టి ఆయన కుటుంబానికి మేము పంపించాలనుకుంటున్నాము. సో అదేవిధంగా మరి డాక్టర్ మైపాల్ గారు కూడా 11,000 రూపీస్ని మరి వారికి విరాళంగా పంపించాలనుకుంటున్నారు. కాబట్టి మరి ముఖ్యంగా డాక్టర్ మైపాల్ గారికి అదేవిధంగా సుధాకర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా వైపు నుంచి వారిద్దరి వైపు నుంచి ఏదైతే ఆర్థిక సహాయం అందిస్తున్నామో అదే కాకుండా మరి రాబోయే కాలంలో తప్పకుండా ఆయన కుటుంబానికి చెదుడు వారుడుగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాం. సో దీనికి అందరూ సహకరించాల్సింది కోరుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న థ్యాంక్ యూ వెరీ సార్. పాల్గొన్న వివిధ కార్యక్రమాలు ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ స్కూల్ సిబ్బందికి, స్పెషల్ స్కూల్ ఫర్ విజువల్ డిజేబిలిటీ సిబ్బందికి, టార్గెట్ ఇంటర్వ్యూషన్ ప్రాజెక్ట్ నిజామాబాద్, టార్గెట్ ఇంటర్వ్యూషన్ ప్రాజెక్ట్ మంచిర్యాల్, సఫీ వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, ఎఫ్ఈఓ సిబ్బంది, ఐయూసీ సిబ్బంది, ఇంక్లూజివ్ సెంటర్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కౌంట్ చేస్తాము. కొంతమందికి మాత్రమే ఈరోజు మనం ఎవరైతే లోపల అందుబాటులో ఉన్న పీరియడ్ స్టేటస్ని, అవుట్ వర్కర్స్ని టీఎస్ నుంచి పిలవడం జరిగింది.